థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నైస్ ఇంట్రడక్షన్. థ్యాంక్ యూ సార్. ముందుగా ఇంత గొప్ప ప్లాట్ఫామ్ ని మన అందరికి అందించినటువంటి శ్రీ గంపా నాగేశ్వర గారికి, మనందరం ఇక్కడ ఉండడానికి కారణమైనటువంటి సుధీర్ గారికి, ఈ 162 బ్యాచ్ ఇన్ఛార్జ్ త్రినాథ్ గారికి, అదేవిధంగా మన కోఆర్డినేటర్స్, మెంటర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ఈ అవకాశం నాకు కల్పించినందుకు. అదేవిధంగా ఎన్నో రోజుల నుంచి ఏదో ఎక్స్పెక్టేషన్స్తో ఈ కోర్సులో జాయిన్ అయ్యి మీ లైఫ్ని ఇక్కడ నుంచి ఇంకో టర్న్ తీసుకుని ది బెస్ట్గా మార్చుకోవాలనుకుంటున్నాం. మీ అందరికీ కూడా హ్యాపీ ఈవినింగ్. ఇన్ని రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కోర్సుతో మనం ముందుకు, అంటే ఒక్కొక్క సబ్జెక్ట్తో చాలా డెప్త్గా మనం ముందుకు వెళ్ళాం. అదేవిధంగా ఈ రోజు సెషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనేది మీ అందరికీ తెలిసింది. ఎందుకు ఇంపార్టెంట్ అనేది గురించి మాట్లాడుకుంటే, మనిషి అయి పుట్టిన తర్వాత మనం జీవితాన్ని లీడ్ చేయాలి. ఆ లీడ్ చేసే క్రమంలో ఎన్నో ఆటుపోట్లు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. జీవితంలో ఏదైనా సాధించాలన్నా, సక్సెస్ అవ్వాలన్నా మనకు వచ్చేటువంటి ఆటుపోట్ని వాటిని ఓవర్కమ్ చేయాలంటే మనకున్నటువంటి స్కిల్స్ అన్నిటిని, మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న వారిని ఏ విధంగా మనం యూజ్ చేసుకుంటున్నాం, ఎలా ముందుకు వెళ్తున్నాం, వారి సహకారాలు ఎలా అందించుకుంటున్నాం, దానిలో మన లోటుపాట్లు ఏంటనేదే ఈరోజు మన సెషన్. ఎస్, లీడ్ యువర్ టీమ్ అనే ఒక మీరు టైటిల్ చూసారు కదా. ఆ టైటిల్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అక్కడ ఏమేమి వేటి గురించి డిస్కస్ చేస్తారని మీరు అనుకున్నారు? ఎవరైనా ఒక్కరు ఏమనుకుంటున్నారు? ఎస్, అరవింద పెన్మెచ్చ గారు. ఎస్, చెప్పండి మేడం. హ్యాపీ ఈవినింగ్ అండి. నేను అనుకునేది అంటే టీమ్ స్పిరిట్, ఒక్కరిగా కాకుండా యూనిటీతో ముందుకు ఎలా వెళ్ళాలి అనే దానిపైన చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. చారి గారు. ఒక్క సెంటెన్స్ లో చెప్పేసారు మీ హ్యాపీ ఈవినింగ్. ఒక్క సెంటెన్స్ లో చెప్పేసారు. మనకు ఒక టీమ్ అవసరం అవుతుంది. ఆ టీమ్ ని ఎలా లీడ్ చేయాలి, ఎలా గైడ్ చేయాలి, రేపు మనం మెంటర్ కోఆర్డినేటర్ అయితే టీమ్ ని ఎలా లీడ్ చేయాలి. ఓకే, గైడ్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఎస్, నెక్స్ట్ రాజ్ కుమార్ గారు. అన్మ్యూట్ చేసుకోండి సార్. మీ వాయిస్ రావట్లేదు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. లీడ్ యువర్ టీమ్ అన్నప్పుడు ఆర్గనైజేషన్ లో కానీ, ఫ్యామిలీలో కానీ, ఎక్కడైనా లీడ్ హౌ బెస్ట్ వి పార్టిసిపేట్ అనేది నేను అనుకుంటున్నాను సార్. ఎస్, ఓకే. సొసైటీలో కానీ, సొసైటీ. ఓకే, సుబ్బారావు గారు. థ్యాంక్ యూ సార్. ఫాస్ట్ గా చెప్పండి, జస్ట్ ఒక సెంటెన్స్ లో చెప్పేసాను. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. లీడర్ అన్నాడు హూస్ ద వే, గోస్ ద వే, షోస్ ద వే. యా, వెరీ గుడ్ సార్. చూపించగలిగేవాడు, చూసేవాడు, మనం నడిపించగలిగేవాడు. ఎస్, వెరీ గుడ్. అనిల్ కుమార్ గారు. ఫాస్ట్ గా చెప్పాలి. హ్యాపీ ఈవినింగ్ అండి. హలో సార్, హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. ఏదైనా ఏ ప్రొఫెషన్ అయినా కానీ, ఏదైనా ఒక స్పోర్ట్ అయినా కానీ, ఏదైనా సరే ఒక కెప్టెన్ తన టీమ్ ను ఎట్లా లీడ్ చేయబోతున్నాడు అనేది మీరు చెప్పబోతున్నారు నేను అనుకుంటున్నాను. ఏమనొచ్చు సార్? ఆ కెప్టెన్ ఏమనొచ్చు? లీడర్. వెరీ గుడ్ సార్. లుధియా గారు ఇప్పుడు లీడర్ అంటే ఏంటో తనకు తెలిసిన డెఫినేషన్ చెప్తారు. థ్యాంక్ యూ సార్. అనిల్ గారు, లుధియా గారు తనకు తెలిసిన డెఫినేషన్ చెప్తారు లీడర్ అంటే. లీడర్ అంటే టీం ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తాన్ని కూడా మేనేజ్ చేయగలిగేటువంటి కెపాసిటీ ఆ లీడర్ లో ఉండాలి. కొన్ని క్వాలిటీస్ అనేది తనలో కంపల్సరీ ఉండాలి. తనతో పాటు తన టీం ని కూడా నడిపించగలిగేటువంటి. తనతో పాటు తన టీం ని నడిపించగలగాలి. తనకి కొన్ని క్వాలిటీస్ ఉండాలని చెప్తున్నారు మేడం. థ్యాంక్ యూ అండి. లావణ్య గారు. లీడర్ అనే వాళ్ళ టీమ్ కి ఏది సరైన దారో ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకుని తను నడిచి వాళ్ళు ఎలా రావాలో చూపించాల్సింది. తను నడిచి వాళ్ళు ఎలా వెళ్ళగలగాలో చూపించగలగాలి. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. అమర్ గోపీనాథ్ గారు. సార్ హ్యాపీ సార్. లీడర్ అంటే ఇప్పుడు యాక్చువల్గా లీడ్ యువర్ టీమ్ అంటే లైక్ క్రికెట్ టీమ్ లాగా
సో మనకి రోహిత్ శర్మ ఎట్లా టీం దగ్గరుండి నడిపించాడో అదే విధంగా అతను నడిపిస్తూ పక్కన మన టీం మెంబర్స్ కూడా దగ్గరుండి నడిపించి మెలకు నేర్పేవాడే లేదు సార్. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. ఎస్, ఇప్పుడు పనిశ్రీ గారు ఏం చెప్తారంటే లీడర్ అంటే ఏంటో ఇప్పుడు అందరు చెప్పేశారు, అందరికి అర్థమైపోయింది. లీడర్షిప్ అంటే ఏంటో చెప్తారు. లీడర్షిప్ అంటే ఏంటో చెప్తారు. లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఆ టీమ్ ని లీడ్ చేయడానికి, వాళ్ళలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళకు ముందు ఉండి ధైర్యం చెప్తూ తగిన సలహాలు సూచనలు ఇస్తూ ఆ టీమ్ ని సక్సెస్ గా ముందుకు తీసుకెళ్ళటం. ఒక ఫ్యామిలీ అయినా కానీ, ఒక స్పోర్ట్స్ టీమ్ గా కానీ, సొసైటీలో కానీ, లేకపోతే ఏదైనా ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు కానీ ఏ విధంగా చేయాలి అని తగిన సలహాలు సూచనలు ఇవ్వడం. ఓకే అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మహా గారు హ్యాండ్ రైజ్ చేశారు. సార్ ఇప్పుడు ఒక టీం అంతా ఒకటిగానే వెళ్తూ ఉన్నప్పుడు కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి సార్. అప్పుడు టీం ఏంటంటే వాళ్ళలో డిస్ప్యూట్స్ వస్తాయి, వాటిని అన్నిటిని సరిచేసి మళ్ళీ ఒకే దాంట్లోకి తీసుకొచ్చి పెట్టడాన్ని లీడర్షిప్ అంటారు సార్. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. నెక్స్ట్ రమేష్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. చేశారా సార్? చెప్పండి సార్. ఒక టీమ్ మెంబర్స్ ని మోటివేట్ చేస్తూ, వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తూ, వాళ్ళకి తెలియని విషయాల్ని నేర్పిస్తూ ఆ టీమ్ ని సక్సెస్ వైపు తీసుకెళ్ళడానికి అందరినీ ముందుండి నడిపించగలిగేవాడే లీడర్ సార్. క్వాలిటీస్ ఉంటే లీడర్షిప్ అని చెప్పొచ్చు. అయిపోయింది. లీడర్ అంటే ఏంటో తెలిసింది, లీడర్షిప్ అంటే ఏంటో తెలిసింది. మీ అందరికి తెలిసిన టాపిక్ ఈరోజు చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. సో ఈరోజు మీకు కొత్తగా దీన్ని నేను పరిచయం చేయడానికి నేను రెడీగా ఉన్నాను. మీరు రెడీనా? ఇప్పటి వరకు మీకు తెలిసింది జస్ట్ లీడర్ అంటే ఏంటో తెలుసు, డెఫినేషన్స్ తెలుసు. కానీ మీరు ఒక టీంని లీడ్ చేయాలంటే మీలో ఎటువంటి స్కిల్స్ ఉండాలి, ఆ స్కిల్స్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఆ ఉపయోగించుకునే క్రమంలో మీకు ఎటువంటి స్టైల్ వస్తుంది, మీకు వచ్చే స్టైల్ ఏంటి, అలా ఆ స్కిల్స్ని ఉపయోగించుకుంటూ మీరు వెళ్తూ ఉంటే ఈ సమాజంలో ఏ లెవెల్లో ఉన్నారు యాజ్ ఏ లీడర్గా అనేదే ఈరోజు మన టాపిక్. ఓకే, ఇప్పుడు లీడర్ అంటే ఏంటో చెప్పాము, లీడర్షిప్ అంటే ఏంటో తెలుసుకున్నాము. ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంటంటే ఎవరు లీడర్ అవ్వచ్చు? ఒకటే పదంలో చెప్పాలి, మీరు ఎవరిని అడిగినా నేను ఆన్సర్. ఓకేనా? ఎస్. లీడర్ అవ్వడానికి అర్హతలు కావాలా? చాలా హైట్ 6 feet 7 feet ఉంటే లీడర్ అయిపోతాడా? ఎర్రగా లావుగా ఉంటే లీడర్ అయిపోతాడా? లేదా సన్నగా ఉంటే లీడర్ అయిపోతాడా? తనకి పదవులు ఉంటే లీడర్ అయిపోతాడా? అసలు లీడర్షిప్ ఎలా వస్తుంది? ఆ క్వాలిటీస్ ఎక్కడి నుంచి వస్తాయి? ఎస్, పనిశ్రీ గారు ఒక్క మాటలో చెప్పాలి. అర్హత ఏంటి లీడర్ అవ్వడానికి? అర్హత ఏంటి? అన్మ్యూట్ చేసుకోండి. ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొనే లక్షణం కలిగి ఉంటాడు. ఒక క్యారెక్టర్ ఉండాలి. వెరీ గుడ్ అండి. మరి అది ఎలా వస్తుంది? రమేష్ గారు, చారి గారు, రమేష్ గారు చెప్పండి సార్. రమేష్ గారు, అది ఎలా వస్తుంది? నలుగురితో సర్దుకుపోయే గుణం ఉంటే వస్తుంది సార్. నలుగురితో సర్దుకుపోయే గుణం ఉంటే వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ కమ్యూనికేషన్ స్కిల్స్ లో ఎంపతిగా చెప్పుకోవచ్చు మనం. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక లీడర్ అవ్వడానికి ఒక అర్హత అంటూ ఏమీ ఉండదు. లీడర్షిప్ రావాలంటే ఒక ప్రాంతాన్ని బట్టి, ఒక ఆర్గనైజేషన్ బట్టి, పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. ఆ లీడర్షిప్ అనేది పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. దానికి ఒక వయసో, దానికి అర్హతో, విద్యా అర్హతో ఏదో చూసి పదవులు రావు. ఎస్, అది స్వతహాగా కూడా తనలో ఉంటుంది. మరి ఎప్పుడు స్వతహాగా తను లీడర్ అవ్వగలుగుతాడు? అంటే శరీరంలో ఆరోగ్యం, బ్రెయిన్లో తెలివితేటలు, అదేవిధంగా హృదయంలో కరుణ, ఆత్మలో పవిత్రత ఎవరికైతే ఉంటాయో వీళ్ళందరూ కూడా స్వీయ నాయకులు అవుతారు. మరి నాయకులను సృష్టిస్తారా? తయారు చేయబడతారా? నాయకుల్ని సృష్టిస్తారా? తయారు చేయబడతారా? తయారు చేయబడతారు. నాయకులు అనేవారు కార్పొరేటెడ్ గదుల్లోనో, మేనేజ్మెంట్ ఈవెంట్స్ లోనో, వారసత్వంగానో తయారు చేయబడరు. ఒకప్పుడు గ్రామాల్లో నివసించే వారికి వచ్చే కష్టాలను చూసి చెలించి వారికి ఆ బాధల నుంచి విముక్తి కల్పించాలని గొంతు తెరిచి కొందరు మాట్లాడడం వల్ల ఈ లీడర్షిప్ అనేది, నాయకత్వం అనేది స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అయిన నాయకత్వం
ఈ రోజుల్లో ఎక్కడి వరకు వచ్చిందంటే మనం లీడర్స్ ని తయారు చేసే స్థాయికి ఆ నాయకత్వం అనేది వచ్చింది. మరి లీడర్స్ పుడతారా, తయారు చేయబడతారంటే స్టీఫెన్ ఆర్ కవి అని ఒక రచయిత చెప్తాడు, లీడర్స్ పుట్టరు, తయారు చేయబడరు. వారి వారి జీవితాల్లో వారికి ఎదురయ్యేటువంటి సంఘటనలో వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి ఉద్భవిస్తారు. వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి ఉద్భవిస్తారు. అంతేగాని ఎక్కడ ఏ మేనేజ్మెంట్ రూమ్లలో లీడర్స్ అనే వాళ్ళు తయారు కారు. వారు ఆ సమస్యను బట్టి ఎలా స్పందిస్తారనే దాన్ని బట్టి వాళ్ళు లీడర్గా ఎదగలుగుతారు. ఎస్, మన సమాజంలో ఎన్నో వందల మంది, ఈ ప్రపంచంలో కొన్ని వందల మంది లీడర్స్ని చూసాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. వారికి సమాజంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టేజ్ ఉంటుంది. మరి వీళ్ళందరికీ ఎందుకు అలా వచ్చాయి? స్వతహాగా లక్షణాలు ఉన్నాయా? వారు సమాజాన్ని చూసి నేర్చుకున్నారా అని ప్రశ్నిస్తే మనకి ఈ రోజు సెషన్ నుంచి మనకు అర్థం చేసుకోవచ్చు. మరి గొప్ప లీడర్ ఎవరు? ఇంకొక క్వశ్చన్, ఆడవారు గొప్ప లీడర్సా, మగవారు గొప్ప లీడర్సా? ఎవరు ఆన్సర్ చెప్తారు? ఎస్ చారి గారు, ఆడవారు గొప్ప లీడర్సా, మగవారు గొప్ప లీడర్సా? చారి గారు. ఆడవారా మగవారా అని కాదు సార్. ఒక సమస్య పైన స్పందించి ఆ సమస్యని సక్రమంగా అర్థం చేసుకుని ఆ సమస్యని పరిష్కారం చూపించగలిగేవాడు నాయకుడు. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. నెక్స్ట్ మహా గారు. రావట్లేదండి, వాయిస్ రావట్లేదు. సార్ నేను లేడీ అని చెప్పట్లేదు, ఉమెన్స్ కి ఆ పవర్ ఉంది సార్. పవర్ ఉంది. ఎస్ సార్. విజయుడు గారు వాయిస్ రావట్లేదు, అన్మ్యూట్ చేసి. సార్, లీడర్స్ కావాల్సిన లింగ భేదంతో సంబంధం లేదు సార్. సమస్యల పట్ల ధైర్యంగా ఎదుర్కొని 10 మందిని కలుపుకొని పోయేవారు లీడర్స్. యా, వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. కానీ ఇప్పుడు మీకు విషయం చెప్తాను. ఆ విషయం చెప్తే మీ అందరికీ, ఇక్కడ కూడా మనం ఓడిపోతున్నామా? ప్రస్తుత ప్రపంచంలో ఓడిపోతున్నామా? మనకి మొదలైందా? ఇక్కడ కూడా మనం ఓడిపోయామా అనిపిస్తుంది. ఎస్, మెకెన్సీ ఒక కంపెనీ, ప్రైవేట్ కంపెనీ, ఆర్గనైజేషన్ ఏం చేసిందంటే ఉమెన్స్ డైరెక్టర్స్ గా, బోర్డ్ డైరెక్టర్స్ గా ఉన్నటువంటి కంపెనీస్ అన్నిటిని తీసుకుని స్టడీ చేసింది ఒక లీడర్షిప్ క్వాలిటీ మీద. అలా స్టడీ చేసినప్పుడు అంటే ఎవరైతే మగవారు బోర్డ్ డైరెక్టర్స్ గా ఉంటారో ఆ కంపెనీస్ తో పోలిస్తే ఉమెన్ ఎక్కడైతే లీడర్షిప్ అంటే డైరెక్టర్ బోర్డ్ మెంబర్ గా ఉండి దాన్ని లీడ్ చేస్తూ ఉన్నటువంటి కంపెనీస్ లో 56% అనేది ఎక్కువ రిజల్ట్స్ ఉన్నాయట. మరి గొప్ప లీడర్ ఎవరంటే మగవాళ్ళు ఎప్పటికీ గొప్ప లీడర్. మరి ఎందుకు ఉమెన్ కి ఆ లీడర్షిప్ క్వాలిటీస్ వచ్చాయంటే తను ప్రపంచాన్ని జయించి తను ఎక్కడికి వెళ్తాడంటే ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత తను ఎవరి చేతిలో ఉంటాడంటే తన భార్య చేతిలో ఉంటాడు. ఎస్, ఒక లీడర్నే హ్యాండిల్ చేసినటువంటి ప్రస్థానంతో తన కెరీర్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఉమెన్ కూడా ఒక గొప్ప లీడర్ అని చెప్పొచ్చు. 20వ శతాబ్దంలో మన కట్టుబాటుల వల్ల తను బయటికి రాలేకపోయింది. కానీ ఈనాడు తనేంటో ఈ ప్రపంచంలో ప్రూవ్ చేసుకోగలుగుతుంది. మరి ఎవరు గొప్ప లీడర్ అంటే ఎవరికైతే విశాల హృదయం ఉంటుందో వాళ్ళే గొప్ప లీడర్. ఎవరికైతే విశాల హృదయం ఉంటుందో వాళ్ళే గొప్ప లీడర్. ఎస్, ఈరోజు మనం లీడర్షిప్ అంటే ఏంటి, ఒక లీడర్కి ఎన్ని క్వాలిటీస్ ఉంటే లీడర్ అవుతారు, ఆ క్వాలిటీస్ ఏంటి డిస్కస్ చేసుకొని వాళ్ళ లెవెల్స్ ఏంటి, వాళ్ళ స్టైల్స్ ఏంటో చూసుకుందాం. ఈ సెషన్ ద్వారా మీలో ఉన్న లీడర్ నేను ఒక్కసారి మీకు పరిచయం చేస్తాను. మీరు ఏ లెవెల్లో ఉన్నారో చూసుకోండి. స్క్రీన్ షేర్ అవుతుందండి? లీడ్ యువర్ టీమ్. మీ టీంని మీరు లీడ్ చేయాలంటే మీలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలని మీరు ప్రాపర్గా డిజైన్ చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు ప్రాపర్గా డిజైన్ చేసుకుంటారో అప్పుడు మీరు ఒక గొప్ప లీడర్గా ఎదగలుగుతారు. మరి మీరు లీడర్గా ఎదగాలంటే మీరు డిజైన్ చేసుకోవాలి. డిజైన్ చేసుకోవాలంటే అసలు దాని బ్యాక్గ్రౌండ్, అసలు లీడర్షిప్కి ఎన్ని స్కిల్స్ ఉండాలి, ఎటువంటి స్కిల్స్ ఉండాలి, వాటి స్టైల్స్ ఏంటి, వాటి లెవెల్స్ ఏంటో మీరు తెలుసుకోగలిగినప్పుడే మీరు మిమ్మల్ని ప్రాపర్గా లీడ్ చేసుకోగలుగుతారు. అలా లీడ్ చేయగలిగినప్పుడు మీరు మిమ్మల్ని లీడ్ చేసుకొని మీ చుట్టూ ఉన్నటువంటి టీమ్ మెంబర్స్ని లీడ్ చేస్తూ మీరు సంస్థకి ఒక గొప్ప అవకాశంగా
ఎదుగుతారు. మరి అలా ఎదగాలంటే మీరు ఏం చేయాలి? మీరు ఏం చేయాలంటే ఈరోజు మిమ్మల్ని మీరు డిజైన్ చేసుకోవాలి. మిమ్మల్ని మీరు డిజైన్ చేసుకోవాలి. ఎలా డిజైన్ చేసుకోవాలో చూద్దాం. అసలు లీడర్ అంటే ఏంటో చెప్పుకున్నాం మనం ఇంతకుముందు. దానికి ఒక సింపుల్ డెఫినేషన్ చూడండి. సింపుల్ డెఫినేషన్ చూడండి. ఏంటో చెప్పండి, ఎవరైనా చదవండి. ద పర్సన్ who can able to influence and guide others towards a common goal or vision. The person who can able to influence and guide others towards a common goal or vision. ఒక ఉమ్మడి లక్ష్యం వైపు ఇతరులను ప్రభావితం చేయగల మరియు మార్గనిర్దేశం చేసేటువంటి సామర్థ్య కలవాడినే ఏమనొచ్చు మనం? లీడర్ అనొచ్చు. ఎస్, ఒక కామన్ గోల్ ఉండాలి. ఆ గోల్ ఎలాంటిదంటే ఆ టీమ్ మెంబర్స్ తో పాటు తనదై ఉండాలి, అదేవిధంగా ఆర్గనైజేషన్ దై ఉండాలి. తన సొంత గోల్స్ కాకూడదు ఎప్పుడు కూడా. నెక్స్ట్, మరి లీడర్షిప్ అంటే ఏంటి? ద ఫంక్షన్ ఆఫ్ నోయింగ్ యువర్ సెల్ఫ్, హ్యావింగ్ విజన్ దట్ ఈస్ వెల్ కమ్యూనికేటెడ్, బిల్డింగ్ ట్రస్ట్ అమాంగ్ ద టీమ్ మెంబర్స్ అండ్ టేకింగ్ ఎఫెక్టివ్ యాక్షన్స్ టు రియలైజ్ యువర్ టీమ్ పొటెన్షియల్స్. నీ గురించి నువ్వు తెలుసుకొని ఉండాలి. నీకు ఒక కింద డెఫినేషన్ చూడండి, కనిపిస్తుందా? మొబైల్లో ఉన్నందువల్ల కనపట్లేదు. A function of knowing yourself, having a vision that is well communicated, building trust among the team members and taking effective actions to realize your potential. నీ గురించి నువ్వు తెలుసుకొని ఉండి, నువ్వేంటో తెలుసుండి, నీకు ఒక విజన్ ఉండి, ఆ విజన్ ని నీ టీమ్ మెంబర్స్ కి బెస్ట్ గా కమ్యూనికేట్ చేసి, ఆ టీమ్ మెంబర్స్ లో ఒక ట్రస్ట్ ని బిల్డ్ చేసి, ఆ విజన్ ని నువ్వు రీచ్ అవ్వడానికి ఒక ఎఫెక్టివ్ యాక్షన్ తీసుకొని దానికి నీ టీమ్ మెంబర్స్ యొక్క స్కిల్స్ ని నువ్వు ఎప్పుడైతే వాడుకుంటావో ఆ క్వాలిటీ ఏదైతే ఉంటుందో దాన్ని మనం లీడర్షిప్ అనొచ్చు. ఇంకా తెలుగులో చెప్పాలంటే మార్గనిర్దేశం చేయగలిగి, దిశానిర్దేశం చేయగలిగి, అధికారం చూపించగలిగి, నియంత్రించగలిగి, నిర్వహించగలిగి, పర్యవేక్షించగల శక్తి, సామర్థ్యం, చిత్తశుద్ధి ఎవరికైతే ఉంటుందో ఆ క్వాలిటీనే మనం లీడర్షిప్ క్వాలిటీ అనొచ్చు. ఎన్ని డైరెక్షన్స్ లో ఉంటుంది అనమాట. మరి ఒక లీడర్షిప్ క్వాలిటీ డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలి? అసలు లీడర్స్ గురించి మాట్లాడుకుంటే మనం దానికంటే ముందు ఇంకొకటి కూడా మాట్లాడొచ్చు. బాస్ వర్సెస్ లీడర్. మనం అందరం అనుకుంటాం బాస్ నే లీడర్ అనుకుంటాం. అన్ఫార్చునేట్లీ ఏమనుకుంటాం? బాస్ నే లీడర్ అనుకుంటాం. అసలు బాస్ అంటే ఎవరు? ఎవరైనా ఒక్కరే హ్యాండ్ రైజ్ చేయండి. ఇంతకు ముందు చేసిన వాళ్ళు కాకుండా కొత్త వారు చేయండి. నేను అందరినీ క్వశ్చన్స్ అడుగుతా అండి, అందరితో ఇంటరాక్ట్ అవుతాం. బాస్ ఎవరు? హ్యాండ్ రైజ్ చేయరా? తెలీదా మీకు బాస్ ఎవరంటే? ఎస్, మహేందర్ గారు. సార్ చెప్పండి సార్, బాస్ అంటే ఎవరు, లీడర్ అంటే ఎవరు? లీడర్ అంటే చెప్పుకున్నాం, మన బాస్ అంటే ఎవరు? వారిద్దరికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? సార్, బాస్ అంటే మనల్ని నియంత్రించే వాళ్ళు సార్. అంటే మన ఇష్టానుసారంగా మన అభిప్రాయంతో పని లేకుండా మనల్ని నియంత్రించే హక్కు కలిగి ఉన్నవారు బాస్. లీడర్ అంటే డిఫరెంట్ సార్. లీడర్ అంటే మనకు అర్థమయ్యే విధంగా చెప్పి అనుకున్న వైపు తీసుకెళ్లి దిశానిర్దేశం చేసేవారు లీడర్ సార్. వెరీ గుడ్ సార్. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పండి, బెస్ట్ డెఫినేషన్. నెక్స్ట్, డాక్టర్ వీరు గారు. సార్, బాస్ ఇస్ హూ రూల్స్ ఎవ్రీబడి, లీడర్ హూ గైడ్స్ ఎవ్రీబడి. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. రూల్ చేసేవాడు బాస్, గైడ్ చేసేవాడు లీడర్. ఎస్, వెరీ గుడ్ సార్. మరి ఇంకా మనకు డిఫరెన్సెస్ చెప్పుకోవచ్చు. ఎలా అంటే చూడండి, బాస్ ఎప్పుడు కూడా నేనే అంటుంటాడు, లీడర్ ఎప్పుడు కూడా మనం అంటాడు. హీ టేక్స్ ద క్రెడిట్, హీ గివ్స్ ద క్రెడిట్. ఏదైనా సక్సెస్ అయితే ఆ క్రెడిట్ తను తీసుకుంటాడు బాస్. అదే లీడర్ ఏం చేస్తాడు, ఆ క్రెడిట్ టీం అందరికి ఇస్తుంటాడు. మైక్రో మేనేజర్స్ అంటే ఒక్కడే డెసిషన్ తీసుకుంటాడు, ఇష్టం వచ్చినట్టు చేస్తుంటాడు అనమాట. కానీ లీడర్ ఏం చేస్తారంటే డెలిగేట్ చేస్తాడు. తను అందరికీ ఏదున్నా కూడా షేర్ చేసి వర్క్ చేస్తూ ఉంటాడు. క్రిటిసైజ్ చేస్తాడు లీడర్ ఎప్పుడు కూడా. ఎందుకంటే తను మన మీద ఎప్పుడు కూడా ఆధిపత్యం చెలాయించాలనుకుంటాడు. బట్ లీడర్ ఏం చేస్తాడంటే ఎంకరేజ్ చేస్తాడు. బాస్ ఏం చేస్తాడు, ఫోకసెస్ ఆన్ వీక్నెస్. ఎస్, మన వీక్నెస్ తెలిస్తేనే మన మీద కమాండ్ ఉంటుంది అని ఒక భ్రమలో బ్రతుకుతుంటాడు బాస్. లీడర్ ఏం చేస్తాడంటే ఫోకస్ ఆన్ అవర్ స్ట్రెంగ్త్. మన స్ట్రెంగ్త్ ఏంటో తెలుసుకొని దాన్ని ప్రాపర్ గా వాడుకొని వాటిని ఏం చేస్తుంటాడు, ఎదుటి వాడికి ఉపయోగపడేలా, టీమ్ కి ఉపయోగపడేలా పనిచేస్తుంటాడు. హీ బ్లేమ్స్ అదర్స్, హీ టేక్స్ ద రెస్పాన్సిబిలిటీ. ఏదైనా ఫెయిల్యూర్ వచ్చినప్పుడు అదర్స్ ని బ్లేమ్ చేస్తాడు బాస్, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు లీడర్. హీ డైరెక్ట్స్, హీ కోచెస్. తను డైరెక్ట్ చేస్తాడు అంతే, తను ఎప్పుడు మనకి పక్క నుండి కోచ్ చేస్తాడు. స్పీక్స్ మోర్, ఎప్పుడు కూడా ఎక్కువ మాట్లాడుతుంటాడు.
మన మీద ఎక్కువ కమాండ్ చూపిస్తుంటాడు. బట్ ఇక్కడ లిజన్ మోర్, ఎక్కువ మన ప్రాబ్లమ్స్ ఏంటి, మనం ఏంటి అనేది వినగలుగుతాడు. ఇన్స్పైర్స్ ఫియర్, ఇన్స్పైర్స్ ఎంథూజియాజం. అంటే ఎప్పుడు కూడా మనలో భయభ్రాంతులకు గురి చేస్తుంటాడు. ఇతను ఎప్పుడు మనని ఎంకరేజ్ చేస్తుంటాడు. ఇక్కడ కమాండ్ చేస్తుంటాడు, ఇక్కడ అడిగి తెలుసుకోగలుగుతాడు. అది బాస్ కి లీడర్ కి ఉన్న డిఫరెన్స్. ఇప్పుడు చెప్పండి, ఎవరు బాస్, ఎవరు లీడర్? మీ జీవితంలో మీరు బాస్ లా ఉన్నారా, లీడర్ లా ఉన్నారా? అసలు బాస్ లా ఉండాలంటే ఇంత మంచి పనులు చేస్తున్నాడు బాసు, ఇంత చెడ్డ పనులు చేస్తున్నాడు బాసు, ఇంత మంచి పనులు చేస్తున్నాడు లీడర్. అటువంటి లీడర్కి ఎటువంటి స్కిల్స్ ఉండాలి అంటే, సర్వేల ప్రకారం ఓవరాల్ గా ఒక 16 క్వాలిటీస్ ఉండాలట. 16 క్వాలిటీస్ ఉండాలి. ఒక బెస్ట్ లీడర్ అవ్వాలంటే 16 క్వాలిటీ స్కిల్స్ ఉండాలి. ఆ స్కిల్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. అందుకే ఎప్పుడు కూడా బాస్ గా ఉండకండి, లీడర్ గా ఉండండి. మరి బాస్ గా ఉండకుండా లీడర్ గా ఉండాలంటే మీరు ఏం డెవలప్ చేసుకోవాలి అంటే, ఒక 5 కోర్ స్కిల్స్ చెప్తాను. ఆ 5 కోర్ స్కిల్స్ లో మీకు టోటల్ స్కిల్స్ అన్ని వస్తాయి. టోటల్ స్కిల్స్ వస్తుంటాయి. ఇక్కడ చెప్పే ముందు మనం ఎవరి గురించి ఈరోజు డిస్కస్ చేసుకుంటాం అనేది ఒక మ్యాప్ చెప్తాను చూడండి. ఇక్కడ ఒక లీడర్ ఉంటాడు, ఒక కామన్ గోల్ లేదా విజన్ ఉంటుంది, అది కంపెనీది. ఏదైతే ఆర్గనైజేషన్ నువ్వు పనిచేస్తున్నావో ఆర్గనైజేషన్ ఒక గోల్ ఉంటుంది. ఇక్కడ ఎవరు ఉంటారంటే టీమ్ మెంబర్స్ ఉంటారు. ఇంకా ఏముంటాయి అంటే టీం మెంబర్స్ యొక్క స్కిల్స్ ఉంటాయి. ఇక్కడ లీడర్ ఏం చేయాలంటే ఆ విజన్ లేదా గోల్ ని రీచ్ అవ్వడం కోసం ఆ టీం మెంబర్స్ తో వెల్ గా కమ్యూనికేట్ అయ్యి వాళ్ళ యొక్క స్కిల్స్ ని యూజ్ చేసుకొని ఆ గోల్ ని రీచ్ అవ్వాలి. ఇదే టాపిక్ మనం డిస్కస్ చేసేది. ఇక్కడ 4 పాయింట్స్ ఉంటాయి. ఒకటి లీడర్ ఉంటాడు, రెండోది కామన్ గోల్ ఉంటుంది, మూడోది టీం మెంబర్స్ ఉంటారు, నాలుగోది వాళ్ళ యొక్క క్యాపబిలిటీస్ ఉంటాయి, వాళ్ళ యొక్క స్కిల్స్ ఉంటాయి. వీటి గురించే మనం డిస్కస్ చేద్దాం. మరి ఇక్కడ టీం లీడరు ఇంతమందిని హ్యాండిల్ చేయాలంటే ఎటువంటి స్కిల్స్ ఉండాలంటే మేజర్ గా ఒక 5 కోర్ స్కిల్స్ ఉండాలి. ఆ 5 కోర్ స్కిల్స్ లో ద ఫస్ట్ వన్ ఈజ్ నాలెడ్జ్. నాలెడ్జ్ అంటే మీకు తెలుసు, నాలెడ్జ్ అనేది ఉన్నప్పుడు మాత్రమే ఏ లీడర్ అయినా కూడా సక్సెస్ అవ్వగలుగుతాడు. లీడరే కాదు, ప్రతి మనిషి తను ఏ జాబ్ చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా తను సక్సెస్ అవ్వాలంటే బేసిక్ గా తను ఎంచుకున్నటువంటి వృత్తిలో, తను ఎంచుకున్నటువంటి మార్గంలో, తను పెట్టుకున్నటువంటి గోల్లో అప్డేటెడ్ నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ ఈజ్ పవర్. ఎప్పుడైతే ఈ నాలెడ్జ్ ఉంటుందో తను ఈజీగా విజన్ ని క్రియేట్ చేసుకోగలుగుతాడు విత్ క్లారిటీ. నీకు నాలెడ్జ్ ఎప్పుడైతే ఉండదో తనకు విజన్ అనేది క్లారిటీ ఉండదు. మీకు తెలుసు, అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్స్ కావచ్చు, ఇవన్నీ 90s లోనే ఎస్టాబ్లిష్ అయ్యాయి. అప్పుడు ఒక చిన్న బోర్డు పెట్టుకొని వాళ్ళు వర్క్ చేసేవాళ్ళు. వారికి అంత విజన్ ఎలా క్రియేట్ అయిందంటే వారికి ఉన్నటువంటి నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ వల్ల ఒక బెస్ట్ విజన్ తో ఒక 20 years తర్వాత ఈ సమాజం మార్కెటింగ్ అంటే తను ఏదైనా కొనాలంటే దేని మీద డిపెండ్ అవుతుంది అనే అంశాన్ని వాళ్ళు అప్పుడు ఆలోచించగలిగారు. కాబట్టి ఆ విజన్ ఒక 20-30 years ముందు విజన్ వాళ్ళు థింక్ చేయగలిగారు. కాబట్టి వారికి ఇప్పుడు నెంబర్ 1 ఈ-కామర్స్ బిజినెస్ వాళ్ళు చేయగలుగుతున్నారు. అలా చేయడానికి రీజన్ ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్. ఎప్పుడైతే నువ్వు నాలెడ్జ్ పెంచుకోగలుగుతావో నీకు ఒక బెస్ట్ విజన్ క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే బెస్ట్ విజన్ క్రియేట్ అవుతుందో దాన్ని కమ్యూనికేట్ చేయడం కోసం నువ్వు కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటావు నీ నాలెడ్జ్ ద్వారానే. ఎప్పుడైతే నువ్వు కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటావో అప్పుడు నీలో లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి డెవలప్ అవుతాయి. ఎప్పుడైతే నీలో లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ అవుతుంటాయో అప్పుడు నీకు ఒక టీం రెడీ అవుతుంది. ఎప్పుడైతే నీకు టీం రెడీ అవుతుందో నీకు గ్రోత్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే నీకు గ్రోత్ వస్తుందో అదే సక్సెస్ అవుతుంది. అదే నీ సక్సెస్ అవుతుంది. ఈ సక్సెస్ వల్ల నీకు ఒక డిగ్నిటీ వస్తుంది, సమాజంలో నీకు ఒక హ్యాపీనెస్ వస్తుంది. వీటన్నిటికీ రీజన్ ఏంటంటే నాలెడ్జ్. ఎప్పుడు కూడా నువ్వు ఎంచుకున్న ఏ రంగం అయితే ఉంటుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు బెస్ట్ గా నాలెడ్జ్ కలిగి ఉండాలి. ఈ నాలెడ్జ్ ని ఎప్పుడైతే ఇంప్రూవ్ చేసుకుంటావో నీకు బెస్ట్ క్లారిటీతో ఒక విజన్ క్రియేట్ అవుతుంది. ఆ విజన్ ఎదుటి వారితో నువ్వు కమ్యూనికేట్ చేయడానికి నువ్వు స్కిల్స్ డెవలప్ చేసుకుంటావు. ఆ స్కిల్స్ ద్వారా నీకేమవుతుంది, లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి. దాని నుంచి ఒక టీం ని నువ్వు రెడీ చేసుకోగలుగుతావు. ఆ టీం నుంచి నీకు గ్రోత్ వస్తుంది. ఆ గ్రోత్ నుంచి నీకు సక్సెస్ వస్తుంది. మరి ఇంకా ఓకే, నేను నాలెడ్జ్ ద్వారా విజన్ క్రియేట్ చేసుకుంటాను, బెస్ట్ గా కమ్యూనికేట్ చేయగలుగుతాను ఎదుటి వాళ్ళకి అని. ఇక్కడ కమ్యూనికేషన్ అంటే ఏంటి? ఎదుటి వారితో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయాలి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కలిగి ఉండాలి, ఒక ఎంపతి కలిగి ఉండాలి, ఎదుటి వారి పట్ల సహృదయంతో ఎప్పుడు మెలగాలి. అప్పుడే తను ఒక లీడర్ అవ్వగలుగుతాడు. అలా అవుతున్నాడు, ఓకే, ఇవన్నీ ఓకే. ఇంకేం క్వాలిటీస్ కావాలి తనకంటే? ఇంటిగ్రిటీ ఉండాలి, అంటే చిత్తశుద్ధి ఉండాలి తనకి. ఎప్పుడు కూడా తన మనస వాచ కర్మన ఏదైతే తలుస్తాడో
అది మాట్లాడగలగాలి, అది చెయ్యగలగాలి. తను ఏదైతే ఆలోచిస్తాడో అదే మాట్లాడగలగాలి, అదే చేయగలగాలి. అలా చేసిన వాడినే టీం మెంబర్స్ నమ్మగలుగుతారు. ఎప్పుడైతే నమ్మటం మొదలు పెడతారో, తన మీద ఒక నమ్మకం ఎప్పుడైతే పెరుగుతుందో, వాళ్ళు మన కోసం, లీడర్ కోసం పనిచేయగలుగుతారు. నీ దగ్గర ఎప్పుడైతే ఇంటిగ్రిటీ మిస్ అవుతుందో అప్పుడు నిన్ను ఎవరు నమ్మరు. నువ్వు అప్పుడు ఏం చేయాలంటే బాసిజం చూపించాలి. ఎప్పుడైతే నువ్వు మనస్ఫూర్తిగా వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి నిజాయితీగా నువ్వు పనిచేయగలుగుతావో, నిన్ను నమ్మి నీ కోసం పనిచేయగలుగుతారు. ఏ వ్యక్తినైనా తన మనసుని లేదా హృదయాన్ని తాకకుండా తన యొక్క మేధస్సుని ఎప్పుడు కూడా మనం వాడుకోలేము. ఎప్పుడైతే ఒక టీం లీడర్ తన మనస్సుని తన హృదయాన్ని టచ్ చేయగలుగుతాడో, అతని కోసం ఆ టీం మెంబర్ తన తన శాయి శక్తుల, తన తెలివితేటలన్నీ కూడా ఉపయోగించి పనిచేయగలుగుతాడు. అటువంటి స్కిల్స్ పెంచుకోవాలంటే నీకు ఇంటిగ్రిటీ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, విజన్ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఇంటిగ్రిటీ ఉండాలి. ఇంకా ఫైనల్గా నీకు ఏముండాలంటే కాన్ఫిడెన్స్ అండ్ కరేజ్ ఉండాలి. దిస్ ఇస్ ద బెస్ట్ క్వాలిటీ. నీ దగ్గర కరేజ్ అంటే ఏంటి, నీ కాన్ఫిడెన్స్ అంటే ఏంటి, నీకున్న నాలెడ్జ్తో నువ్వు చేయగలనని నమ్మకం నీలో కలిగి ఉండి నువ్వు దేనికైనా డెసిషన్స్ తీసుకొని ముందుకు వెళ్ళగలగాలి. అందరికంటే నువ్వు దూరదృష్టితో చూడగలగాలి. ఏ ప్రాబ్లం వచ్చినా నువ్వు పాజిటివ్గా హ్యాండిల్ చేయగలగాలి. ఎంత స్ట్రెస్ అయినా హ్యాండిల్ చేయగలగాలి. ఇలా నువ్వు కరేజ్ని ఎప్పుడైతే నువ్వు డెవలప్ చేసుకోగలుగుతావో, ఆ కరేజ్లో ఇంకేం చెప్పుకోవచ్చు అంటే వాళ్ళ ఎబిలిటీస్ ఏంటో చెప్పుకోవచ్చు, వాళ్ళ క్వాలిటీస్ ఏంటో చెప్పుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే మనకి టోటల్గా ఇవన్నీ కలిపి 16 స్కిల్స్ వస్తాయి. అందులో ఎబిలిటీస్ ఏముంటే లెర్నింగ్ క్యాపబిలిటీ ఉండాలి, ఎప్పుడు నేర్చుకోవాలి, ఎదుటి వరకు నేర్పించాలి. అదేవిధంగా మోటివేట్ చేయగలగాలి, ఇన్స్పైర్ చేయగలగాలి టీం మెంబర్స్ని. వీటితో పాటు కోఆర్డినేట్ చేయగలగాలి, అందరినీ కూడా ఈక్వల్గా కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్ళగలగాలి. వాటితో పాటు డెలిగేట్ చేయాలి. డెలిగేట్ అంటే మనం ఎదుటి వాళ్ళకి ఒప్పచెప్పాం అనుకో వర్క్, ఆ వర్క్ను వాళ్ళకి ఒప్పచెప్పేసి వాళ్ళ స్కిల్స్ ప్రకారం ఒప్పచెప్పేసి వాళ్ళతో చేయనియాలి. మనం ఏం చేస్తాం, అన్ఫార్చునేట్లీ మనం ఒక పని ఒప్పచెప్తాం, నెక్స్ట్ ఏం చేస్తాం తెలుసా, మళ్ళీ వెళ్ళి అందులో చేయబెట్టి ఎలా చేయాలో మనమే చెప్తాం, ఎంత టైంలో చేయాలో మనమే చెప్తాం. అది డెలిగేషన్ కాదు. డెలిగేషన్ అంటే నువ్వు ఎప్పుడు డెలిగేట్ చేయడం అంటే నువ్వు ఎదుటి వారిని నమ్మి, వాళ్ళ స్కిల్స్ నమ్మి నువ్వు వాళ్ళకి ఒక పని ఒప్పచెప్పావంటే ఒప్పచెప్పేసి వాళ్ళతో చేయించుకునే కెపాసిటీ నీలో ఉండాలి. నీలో ఎప్పుడైతే ఇన్సెక్యూరిటీ ఉంటుందో, వాళ్ళు చేస్తారో చేయలో ఇన్సెక్యూరిటీ ఉంటుందో, ఏం చేస్తావు వెంబటే వెళ్ళి ఇన్వాల్వ్ అవుతావు. అలా కాకుండా నువ్వు డెలిగేట్ చేయగలగాలి. మరి ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి వీళ్ళలో అంటే ఎప్పుడు కూడా ఆప్టిమిస్టిక్గా ఉండాలి. ఎంత సక్సెస్లో ఉన్నా, ఎంత ఫెయిల్యూర్లో ఉన్నా తను పాజిటివ్గానే ముందుకు వెళ్ళాలి. పాజిటివ్గానే ముందుకు వెళ్ళేటువంటి క్వాలిటీ లీడర్కి ఉండాలి. వాటితో పాటు స్ట్రెస్ని హ్యాండిల్ చేసేటువంటి కెపాసిటీ ఉండాలి. ఎప్పుడు కూడా వీటితో పాటు ఒక లీడర్ అనేవాడు అవైలబిలిటీని చూపించాలి. తను ఎప్పుడైతే అవైలబిలిటీని చూపిస్తాడో టీం మెంబర్కి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. తను ఒక మంచి వక్త అయి ఉండాలి. లీడర్ ఎప్పుడు కూడా మంచి వక్త అయి ఉండాలి, మాట్లాడగలగాలి, తన టీంని మోటివేట్ చేయగలగాలి. వీటితో పాటు జడ్జిమెంటల్ చేసేటువంటి కెపాసిటీ ఉండాలి. తన పరిస్థితులు ఏంటి, తన సంస్థ ఏ డైరెక్షన్ వెళ్తుంది, తనతో వర్క్ చేసేటువంటి టీం మెంబర్స్ యొక్క స్కిల్స్ని జడ్జ్ చేయగలగాలి. తన మెంటాలిటీస్ని జడ్జ్ చేయగలిగినప్పుడే తన ముందు చూపుతో ముందుకు వెళ్ళగలుగుతాడు. అదేవిధంగా కాన్ఫ్లిక్ట్స్ చాలా వస్తుంటాయి. ఒక సమాజంలో మనం ఒక వ్యవస్థను నడిపించాలంటే ఎన్నో కాన్ఫ్లిక్ట్స్ వస్తుంటాయి, ఎన్నో కాంట్రవర్సీస్ క్రియేట్ అవుతుంటాయి. వీటన్నిటిని కూడా ది బెస్ట్గా హ్యాండిల్ చేయాలి. అలా చేసేవాడే లీడర్. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీలో నాలెడ్జ్ మిస్ అవుతుందా, మీలో విజన్ మిస్ అవుతుందా, మీలో కమ్యూనికేషన్ స్కిల్స్ మిస్ అవుతున్నాయా, మీ ఇంటిగ్రిటీ మిస్ అవుతుందా, మీ కరేజ్ మిస్ అవుతుందా? ఫస్ట్ క్వశ్చన్ చేసుకోండి. ఎక్కడ మీరు క్వశ్చన్ చేసుకుంటే ఎక్కడ ఆన్సర్ దొరికితే అక్కడ నుంచి మిమ్మల్ని కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళండి. ఈ బెస్ట్ 5 క్వాలిటీస్ అంటే ఈ 5 కోర్ స్కిల్స్ లో మీకు అన్ని కూడా 16 క్వాలిటీస్ చెప్పాను. మరి ఇట్లా స్టడీ చేశారట. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న లీడర్స్ అందరిలో స్టడీ చేసినప్పుడు ఈ 16 క్వాలిటీస్ ఎవరికి ఉన్నాయంటే ప్రతి 3 లీడర్స్ని తీసుకుంటే ఒక లీడర్కి ఒక్క క్వాలిటీ కూడా లేదట. ప్రతి 3ని తీసుకుంటే లీడర్స్ని, అందులో ఒకరికైతే అసలు ఈ 16 క్వాలిటీస్లో ఒక్కటి కూడా లేవట. కానీ వాళ్ళ లీడర్స్ కాదు, వాళ్ళు బాస్లు, కానీ లీడర్గా చాలా మనీ అవుతుంటారు. నెక్స్ట్ ఇంకా ఆలోచిస్తే అదే ఉమెన్లో తీసుకుంటే టోటల్గా ప్రతి ఉమెన్ లీడర్లో 12 క్వాలిటీస్ ఉన్నాయట. ఇవన్నీ సైంటిఫిక్గా రీసెర్చ్ చేసి ప్రూవ్ చేసింది. సో మనం ఏం ఇంప్రూవ్ చేసుకోవాలనేది మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. మరి ఇప్పుడు మనం ఏం ఇంప్రూవ్ చేసుకుందాం. ఓకే, మీకు స్కిల్స్ ఏంటో తెలిసింది, లీడర్షిప్ స్టైల్ ఏంటో తెలియాలి. మీరు ఎటువంటి లీడర్, మీ స్టైల్ ఏంటి? ఇప్పటి వరకు మీరు వాకింగ్లో ఒక స్టైల్ ఉంటుంది. మీకు ఎలా నడుస్తాడంటే చిరంజీవిలా నడుస్తాడా, రజనీకాంత్లా నడుస్తాడా, ఇలా చెప్పుకుంటూ పోతాం. కానీ మీ లీడర్షిప్లో మీకు ఎటువంటి స్టైల్ ఉంది అనే దాన్ని ఎవరు స్టడీ చేశారంటే కర్ట్ లివిన్ అనే ఒక
సైకాలజీ స్టడీ చేశాడు. ఏం చేశాడంటే ప్రపంచంలో కొన్ని వేల మంది లీడర్స్ని చూశాడు. ఒక్కొక్కరిది ఒక్కొక్క పంద, ఒక్కొక్కరు క్రూయాలిటీని చూపిస్తే, ఒకరు చాలా ప్రేమను పంచుతారు ప్రపంచానికి. మరి వీళ్ళకి ఎందుకు ఇలా స్వభావాలు ఇలా ఉన్నాయి, వీళ్ళ స్టైల్స్ ఎందుకు ఇలా ఉన్నాయని ఒకసారి స్టడీ చేసి మొత్తం డేటా అంతా కలెక్ట్ చేసి ఆ డేటాను తీసుకొచ్చి స్కూల్ పిల్లల మీద ఒక 3 గ్రూప్స్గా డివైడ్ చేసి వాళ్ళ మీద అప్లై చేశాడట, వాళ్ళ మీద స్టడీ చేశాడట. స్టడీ చేసినప్పుడు కొన్ని రకాల లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి, లీడర్షిప్ స్టైల్స్ అనేవి బయటకు వచ్చాయట. ఈ ప్రపంచంలో లీడర్స్ అందరిని తీసుకొని స్టడీ చేస్తారు. అలా వచ్చిన వాటిలో మొదటిది ఏంటంటే ఆటోక్రాటిక్ ఆర్ అథారిటేరియన్. రెండోది వచ్చి పార్టిసిపేటివ్ లీడర్షిప్. మూడోది వచ్చి డెలిగేటివ్ ఆర్ లైసైజ్ ఫెయిర్ లీడర్షిప్. ఇది 1930s 40s లో జరిగినటువంటి రీసెర్చ్ అన్నమాట. ఓకే, ఆ తర్వాత 1970లో కూడా కొంత స్టడీ చేసి వాళ్ళ జూనియర్స్ ఇంకా దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళారు. ఆ తర్వాత డెవలప్ అయింది ఏంటంటే ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్షిప్, ఆ తర్వాత ట్రాన్సాక్షనల్ అండ్ సిచ్యువేషనల్ లీడర్స్. ఇవన్నీ ఈ రెండింటి గురించి మనం తక్కువ చెప్పుకుందాం. ఫస్ట్ 4 గురించి కూడా మంచిగా డిస్కస్ చేసుకుందాం. ఇవి డిస్కస్ చేస్తే ఇన్నాళ్ళు మీరు ఒక లీడర్ని ఎలా బిహేవ్ చేశారో చూడండి. ప్రతి ఒక్కరం లీడరమే. ఒక తండ్రిగా ఇంట్లో, ఒక తల్లిగా, స్కూల్లో ఒక టీచర్గా, ఒక జాబ్ దగ్గర నీ జాబ్ హోల్డర్గా, సమాజంలో ఒక వ్యక్తిగా నువ్వు ఎప్పటికి కూడా లీడర్వే. నీ వృత్తిలో ఒక డాక్టర్ కావచ్చు. ఇలా మనం ప్రతి ఒక్కరం లీడరమే. మరి మనం 100% ఆ క్వాలిటీస్తో మనం ప్రూవ్ చేసుకుంటున్నామా, చూస్తున్నాం అంటే లేదు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ ఎలా బిహేవ్ చేస్తున్నామంటే బాస్గా బిహేవ్ చేస్తున్నాం. మరి ఇప్పుడు మనం బాస్గా కాకుండా లీడర్గా అవ్వాలంటే ఏంటంటే ఫస్ట్ అందులో ఎన్ని స్టైల్స్ ఉంటే అసలు ఎవరెవరు ఎలా బిహేవ్ చేస్తారు అనేది మనం స్టడీ చేసినప్పుడు మాత్రమే మనకు అది తెలియగలుగుతుంది. అందులో ఫస్ట్ వచ్చి అథారిటేరియన్ ఆర్ ఆటోక్రాటిక్ లీడర్షిప్ అంటే నిరంకుశత్వ నాయకత్వం అని చెప్పొచ్చు. నిరంకుశత్వ నాయకత్వం. రెండోది పార్టిసిపేటివ్ అంటే ప్రజాస్వామ్య నాయకుడు లేదా నాయకత్వం అనొచ్చు. డెలిగేటివ్ అంటే ప్రతినిధి లీడర్షిప్ అనొచ్చు. ట్రాన్స్ఫర్మేషన్ అంటే మీకు తెలుసు ప్రస్తుతం ఏముంది, ప్రస్తుత ప్రపంచంలో నడిచేది ఏంటి, ట్రాన్స్ఫర్మేషన్ లీడర్షిప్. సరే, ఇట్లా ఒక్కొక్కటి చూద్దాం. అథోక్రాటిక్ లీడర్షిప్ అంటే ఏంటి? ఇక్కడ లీడర్ ఉంటారు, మీకు ఫస్ట్ చెప్పాను. లీడర్ ఉంటారు, గోల్ ఉంటుంది, టీమ్ మెంబర్స్ ఉంటారు, వాళ్ళ స్కిల్స్ని యూజ్ చేసుకుని తను ఈ గోల్ను రీచ్ అవ్వాలి, అది టార్గెట్. ఇక్కడ టీమ్ లీడర్ టీమ్ మెంబర్స్తో ఎటువంటి ఇంటరాక్షన్స్ ఉండవు. తను ఏం చేయగలుగుతాడు అంటే తనే డెసిషన్స్ తీసుకుంటాడు, తను జస్ట్ కమాండ్ చేయగలుగుతాడు. తను డెసిషన్ తీసుకొని కమాండ్ చేయగలుగుతారు. ఆ సంస్థకు సంబంధించి కానీ ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే ఒక లీడర్ మాత్రమే తీసుకుంటారు. అక్కడ టీం మెంబర్స్ ఎవరు కూడా ఇన్వాల్వ్ అవ్వరు. వాళ్ళు ఎలా పనిచేస్తారంటే ఒక స్లేవ్ లాగా పనిచేస్తుంటారు. ఈయన కమాండ్ చేస్తుంటాడు, వాళ్ళు పనిచేస్తుంటారు. ఈయన డైరెక్షన్ చేస్తుంటారు, వాళ్ళు పనిచేస్తుంటారు. ఈయన క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటాడు, తను పనిచేస్తుంటారు. మరి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే దీని వలన ఏం జరుగుతుందంటే తనకు ఒక క్లారిటీ ఉంటుంది. ఎవరైతే లీడర్ ఉంటారో తనకు ఒక క్లారిటీ ఉంటుంది. తన గోల్ ఏంటో తెలుసు, తన విజన్ ఏంటో తెలుసు, దాన్ని ఎలా రీచ్ అవ్వాలో తెలుసు, దాన్ని ఎలా డైరెక్ట్ చేయాలో తెలుసు. ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. ది బెస్ట్ వేలో డైరెక్ట్ చేయగలుగుతాడు. వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది. ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా వీళ్ళు టీమ్ లీడర్కి ఇచ్చే పరిస్థితి లేదు. ఓన్లీ వినగలగాలి మాత్రమే, పని చేయగలగాలి. అది ఆటోక్రాటిక్ లీడర్షిప్. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ ఆటోక్రాటిక్ లీడర్షిప్ లో ఏం జరుగుతుంది అంటే తనకొక విజన్ ఉండి ఆ విజన్ రీచ్ అవడానికి తనే క్రియేట్ చేసుకోగలుగుతాడు, తనే గోల్ని క్రియేట్ చేసుకోగలుగుతాడు, తనే వీళ్ళని డైరెక్ట్ చేయగలుగుతాడు. అలా డైరెక్ట్ చేసేటప్పుడు తనకి ఏముంటుందంటే ది బెస్ట్ కాన్ఫిడెన్స్ ఉంటుంది లీడర్కి. ఎవరి మీద డిపెండ్ అవ్వడు, ఒక స్ట్రక్చర్ మేనర్లో డైరెక్ట్ చేయగలుగుతాడు. డెసిసివ్గా ఉంటాడు, తను పర్ఫెక్ట్గా డెసిషన్ తీసుకుంటాడు. విత్ ఇన్ షార్ట్ టైంలో తను ఏం చేయాలో డెసిషన్ తీసుకుంటారు. టీమ్ మెంబర్స్ మీద డిపెండ్ అవ్వడు, వాళ్ళకి ఒక రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతాడు. తను వెరీ క్లియర్గా ఉంటారు. ఓన్లీ ఫ్యూవర్ డిస్కషన్స్ మాత్రమే ఉంటాయి టీమ్ మెంబర్స్తో. అటువంటి లీడర్స్ ఎక్కడ ఉంటారు? బేసిక్ మనకు తెలుసు, సైనిక పాలనలో ఉంటారు ఎక్కువగా. తన మేజర్ ఏం చెప్తాడో తను వాళ్ళ కింద వారు అది మాత్రమే వినాలి, వేరేది ఏమి వినకూడదు. ఎస్, ఆయన చెప్పింది మాత్రమే నడవాలి. అది ఎక్కడ వినగలుగుతామంటే మనం సైనిక పాలనలో వినగలుగుతాం. మరి దానికి ఎగ్జాంపుల్స్ ఎవరు అంటే మనం చెప్పుకోవచ్చు హిట్లర్, బిల్ క్లింటన్, ఇంకా యాపిల్ CEO పేరేంటి చెప్పండి, స్టీవ్ జాబ్స్, ఎలన్ మస్క్, ప్రస్తుతం రష్యాలో ఉన్నటువంటి అధ్యక్షుడు, నెక్స్ట్ ట్రంప్ కావచ్చు, ఇంకా ఉత్తర కొరియా అధ్యక్షుడు. వీళ్ళందరూ కూడా ఎలా ఉంటారంటే ఆటోక్రాటిక్ లీడర్షిప్ ని డెవలప్ చేసుకొని దాన్నే ఇంప్లిమెంట్ చేస్తుంటారు. మరి వీళ్ళు ఎందుకు ఇలా తయారయ్యారు?
హిట్లర్ యొక్క తన హిస్టరీని చూడండి. బిల్ గేట్స్ యొక్క చిన్నప్పటి తన యొక్క బాల్యం ఏంటనేది ఒకసారి స్టడీ చేయండి. స్టీవ్ జాబ్స్ యొక్క బాల్యాన్ని స్టడీ చేయండి. ఎలన్ మస్క్ యొక్క బాల్యాన్ని స్టడీ చేయండి. వీళ్ళంతా ఒక అబ్నార్మల్ బిహేవియర్ ఉన్నటువంటి పిల్లలు. అబ్నార్మల్ అంటే నెగిటివ్ గా కాదు, వాళ్ళకి అసాధారణమైనటువంటి క్వాలిటీస్ ఉన్నాయి. వాళ్ళు తన చిన్న వయసులోనే అతి పేదరికాన్ని అనుభవించిన వ్యక్తులు వీళ్ళంతా. ఆ పేదరికం నుంచి వాళ్ళకు ఉన్నటువంటి అబ్నార్మల్ ఒక క్వాలిటీ ఏదైతే ఉంటుందో, అసాధారణటువంటి లక్షణాలు ఏమైతుందో వాటి నుంచి వాళ్ళలో పుట్టినటువంటి కసి, ఆ కసి వల్ల నేను సక్సెస్ అవ్వాలి, నేను సాధించాలని ఒక ఏదైతే ఉంటుందో దాని నుంచి ఉద్భవించినటువంటి లక్షణాలు ఇవన్నీ. హిట్లర్ హిస్టరీ చదివితే మీకు అర్థమవుతుంది. తన తల్లి చనిపోవడానికి ఒక కారణం తన సైన్యంలో ఉన్నటువంటి యూదులే అని ఒక నమ్మాడు. జర్మనీ ఫస్ట్ వరల్డ్ వార్ లో ఓడిపోవడానికి కూడా ఆ సైనికుల్లో ఉన్నటువంటి యూదులే, అంటే వాళ్ళు మోసం చేయడం వల్ల మేము ఓడిపోయిన ఒక క్రూయాలిటీ, ఒక నమ్మకాన్ని పెట్టుకొని ఒక క్రూయాలిటీ పెంచుకొని కొన్ని మిలియన్ పీపుల్ని తను ఒక సైన్యంలో ఒక మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత వాళ్ళని చంపించగలిగాడు. ఆ క్రూయాలిటీ ఎలా డెవలప్ అయిందంటే చిన్నప్పుడు చూసినటువంటి తను ఆ పేదరికంలో చూసినటువంటి ఒక టఫ్నెస్ వల్ల. స్టీవ్ జాబ్స్ కూడా తన తల్లిదండ్రులు తను పెంచుకోలేక వేరే వాళ్ళకి ఇస్తారు. అంటే తను చూసినటువంటి పేదరికంలో చూసినటువంటి ఆ టఫ్నెస్ వల్ల వీళ్ళు ఒక క్వాలిటీ డెవలప్ అవుతారు. ఈ క్వాలిటీ డెవలప్ అవడం వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి ఒక 12-13 years లోనే వీళ్ళు ఏదైతే రంగాన్ని ఎంచుకున్నారో ఆ రంగంలో ఒక మంచి పొజిషన్కి వచ్చి యాప్స్ డెవలప్ చేసుకున్నారు. ఎలన్ మస్క్ కావచ్చు, స్టీవ్ జాబ్స్ కావచ్చు, బిల్ గేట్స్ కావచ్చు. పెంచుకొని దాని మీద వర్క్ చేస్తూ ఒక విజన్తో ముందుకు వెళ్ళారు. అక్కడ ఏమైందంటే ఎవరైతే తన విజన్తో ముందుకు వెళ్తారో అది ఎప్పుడు కూడా ఫెయిల్ కాకూడదని ఒక క్లియర్గా ఒక రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి ముందుకు వెళ్ళారు వాళ్ళు. అందుకే వాళ్ళు ఆటోక్రటిక్ లీడర్షిప్ ని అప్లై చేశారు. ఎందుకంటే మనమైనా చూడండి, మనం స్వతహాగా ఏదైనా స్థాపించినప్పుడు అది గెలవడం కోసం, దాని సక్సెస్ అవడం కోసం ఏ లెవెల్కైనా వెళ్ళగలుగుతాం. అదే మనం వేరే దగ్గర జాబ్ చేసేటప్పుడు అంత రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవ్వం. ఏదైతే నువ్వు స్వతహాగా నువ్వు నిర్మించుకోగలుగుతావో దాని మీద నీకు 100% రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆ క్రమంలో సక్సెస్ అవ్వాలని ఒక ఆతృతతో వాళ్ళు డెవలప్ చేసుకున్న క్వాలిటీ ఏంటంటే ఆటోక్రటిక్ క్వాలిటీ. ఎస్, ఆటోక్రాటిక్ క్వాలిటీ మరి మంచిదా చెడ్డదంటే మంచిదే. ఎందుకు మంచిది, ఎందుకు చెడ్డది? సక్సెస్ అవ్వడానికి ఎక్కడైతే నీకు నాయకత్వ లక్షణాలు లేక సంస్థ పతనమైపోతుందో అక్కడ నీకేం కావాలంటే ఆటోక్రాటిక్ లీడర్షిప్ కావాలి. ఎక్కడైతే అసమర్థులు నీ టీం మెంబర్స్ గా ఉంటారో ఆ టీం మెంబర్స్ వర్క్ చేయాలంటే నీకు ఏం కావాలి? ఆటోక్రాటిక్ లీడర్షిప్ కావాలి. ఎక్కడైతే నీకు ది బెస్ట్ రిజల్ట్స్ కావాలి, నీ సమాజంలో ది బెస్ట్ గా ఉండాలి, ఒక కంపెనీ ఒక హై పొజిషన్కి వెళ్ళాలి అంటే అక్కడ నీకు కావాల్సింది ఏంటంటే ఆటోక్రాటిక్ లీడర్షిప్ కావాలి. అలా వాటి యొక్క బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మరి వీటి యొక్క మైనస్లు ఏంటి? ఈ వ్యక్తులు ఎందుకు దీన్ని ఫాలో అవ్వగలిగారంటే వాళ్ళలో ఉన్నటువంటి అసాధారణమైనటువంటి ప్రతిభని ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు ఏ లెవెల్కైనా వెళ్తారు. ఎలన్ మస్క్ చూడండి, మీకు మంత్కి ఒకసారి కూడా తన దగ్గర ఉన్నటువంటి ఎంప్లాయీస్ని తీసేస్తుంటాడు. ఒకసారి ఏదైనా ఫెయిల్యూర్ జరిగితే ఎమ్మటే తీసేస్తాడు. వీళ్ళంతా పర్సనల్ గా కెరీర్లో సక్సెస్ అవుతారు, కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ చూసుకున్నట్లయితే అక్కడ పర్సనల్ లైఫ్ లో ఫెయిల్ అయి ఉంటారు. ఎందుకు ఫెయిల్ అవుతారంటే ఒక లీడర్ అనేవాడు వాళ్ళ వ్యక్తిత్వ పరంగా ఎదగాలి, ప్రతిభ పరంగా ఎదగాలి. వీళ్ళంతా ప్రతిభ పరంగా ఎదిగిన వాళ్ళు. ఎక్కడైతే వ్యక్తిత్వ లోపాలు ఉంటాయో వాళ్ళు ఎప్పుడు కూడా ది బెస్ట్ లీడర్స్ కాలేరు. ప్రపంచానికి ఒక లీడర్ కావాలి. ఆ లీడర్స్ ఎవరు మీకు ముందు చెప్తాను. వీళ్ళు ప్రతిభ పరంగా ది నెంబర్ 1 లీడర్స్. వ్యక్తిత్వ పరంగా చూసినట్లయితే వాళ్ళ బిహేవియర్ చాలా క్రూయల్ గా ఉంటుంది. మరి వీటి యొక్క మైనస్లు ఏంటి? ఈ ఆటోక్రాటిక్ లీడర్షిప్ యొక్క మైనస్లు ఏంటంటే ఇక్కడ టీం మెంబర్స్ ఎప్పుడు కూడా ఎలా ఉంటారంటే లీడర్ చెప్తారు, వీళ్ళు పనిచేయాలి, వాళ్ళకి ఎటువంటి అది ఉండదు. వాళ్ళకి ఏం కావాలంటే జాబ్ సాటిస్ఫాక్షన్ కావాలి. వాళ్ళ రోల్ ఇన్వాల్వ్ అవ్వాలి, అంటే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి డెసిషన్ మేకింగ్ లో. కానీ అక్కడ లేదు కదా, ఇక్కడ వాళ్ళు నర్వస్ అవుతారు, జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదు, వీళ్ళకి గ్రోత్ ఉండదు. చివరికి ఏం జరుగుతుందో తెలుసా? చివరికి ఎదురు తిరిగేటువంటి సందర్భాలు కూడా మనం చూడొచ్చు ప్రపంచంలో ఉంటుంది. అది పొలిటికల్ పార్టీస్ కావచ్చు, వ్యాపారం పరంగా కావచ్చు, ఇంకే పరంగా కావచ్చు, ఇటువంటి వ్యవస్థలో ఎదురు తిరగడం అనేది జరుగుతుంది. మరి లీడర్ ఎలా ఉండాలి అంటే ఆటోక్రటిక్ గా ఉంటే సరిపోతుందా? మరి ఎందుకు ఆటోక్రటిక్ గా ఉన్నారు? మరి డెమోక్రటిక్ గా ఎలా ఉంటుందో చూద్దాం. డెమోక్రటిక్ అంటే ఏంటో చూద్దాం. చూసారు, ఆటోక్రటిక్ లో లీడర్ ఒక్కడే డెసిషన్ తీసుకుంటారు. మరి డెమోక్రటిక్ అంటే ఏంటి? డెమోక్రటిక్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే లీడర్ అనేవాడు ఒక డెసిషన్ మేకింగ్ లో తన టీం మెంబర్స్ ని ఇన్వాల్వ్ చేస్తాడు. లీడర్ అనేవాడు డెసిషన్ మేకింగ్ లో తన టీం మెంబర్స్ ని ఇన్వాల్వ్ చేసి చివరికి ఫైనల్ గా ఏం చేస్తాడు తెలుసా? తనే డెసిషన్ తీసుకుంటాడు. ఫైనల్ డెసిషన్ ఎవరు తీసుకుంటాడు? తనే డెసిషన్ తీసుకుంటారు. ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే నువ్వు టీం మెంబర్స్ ని డెసిషన్ మేకింగ్ లో ఇన్వాల్వ్ చేస్తావో అప్పుడు వారి యొక్క సాటిస్ఫాక్షన్ బాగుంటుంది.
వాళ్ళ క్రియేటివిటీని మనం ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాం. అవునా కాదా? ఎప్పుడైతే వాళ్ళు ఇన్వాల్వ్ చేస్తాం వాళ్ళు కొద్దిగా రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతారు. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే వాళ్ళు టీంలో ఇన్వాల్వ్ అవుతుంటారో ఆ డెసిషన్ మేకింగ్లో వాళ్ళకు స్ట్రాంగ్ అంటే టీమ్ రిలేషన్స్ అనేవి స్ట్రాంగ్గా బిల్డ్ అవుతూ ఉంటాయి. ఒకరికొకరు కలుపుకొని మాట్లాడగలుగుతారు, ఒక డెసిషన్ మేకింగ్లో ఇన్వాల్వ్ అవుతారు. నెక్స్ట్ ఇంకేమవుతుందంటే వాళ్ళకి జాబ్ సాటిస్ఫాక్షన్ హై లెవెల్లో ఉంటుంది. ఎప్పుడైతే జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుందో ఆ కంపెనీ లేదా ఆ వ్యవస్థకి ఒక స్ట్రాంగ్ ఫ్యూచర్ విజన్ని వీళ్ళు క్రియేట్ చేయగలుగుతారు. ఇలా కలిసి డెసిషన్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఇక్కడ జరిగింది ఏంటంటే టీమ్ లీడరు టీమ్ మెంబర్స్ని డెసిషన్ మేకింగ్లో ఇన్వాల్వ్ చేయడమే జరిగింది. మరి అటువంటి లీడర్స్ ఎవరంటే ఒబామా గారు, నెక్స్ట్ మండేలా గారు, నెక్స్ట్ ఈయన ఎవరు చెప్పండి, వాజ్పేయి గారు. వీళ్ళందరూ కూడా ప్రజాస్వామ్య నాయకత్వాన్ని ఎప్పుడు కూడా కోరుకునేవాళ్ళు. చూడండి, వాజ్పేయి గారు అంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా గౌరవం ఉంటుంది. ప్రతిపక్షంలో ఆయన ఉన్నప్పటికీ కూడా ఎదుటి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే చాలా గౌరవం ఇచ్చేవాళ్ళు. ఎందుకు ఇచ్చేవాళ్ళు అంటే తన లీడర్షిప్ అలా ఉండేది. చాలా గౌరవంగా ఉండేవారు. అందరినీ ఈక్వల్గా చూసుకుంటూ వెళ్ళేటువంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరంటే వాజ్పేయి గారు. ఇటువంటి లీడర్స్ ఎప్పుడు కూడా డెమోక్రటిక్ లీడర్షిప్ని డెవలప్ చేయడానికి ట్రై చేస్తుంటారు. మరి దీనివల్ల పాజిటివ్స్ ఏంటో చెప్పాం. మరి నెగిటివ్స్ ఏంటి? ఇక్కడ నెగిటివ్స్ ఏంటంటే టీమ్ మెంబర్స్ ఎప్పుడు కూడా ఏమవుతుంది, ఒక డెసిషన్ తీసుకోవడానికి షార్ట్ టైంలో తీసుకోలేరు. వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తారు కాబట్టి 100 మంది 100 డెసిషన్లు చెప్తారు. ఇప్పుడు 162 బ్యాచ్లో మేము ఒక సలహా అడిగాము. 28th 29th ఎలా ఆర్గనైజ్ చేశారు మీరు చెప్పండి అంటే మీరు ఏం చేస్తారు, ఒక 3-4 రోజులు తీసుకుంటారు అందరు కలిసి ఒక డెసిషన్ రావడానికి. అవునా కదా? సో ఒక డెసిషన్ అనేది తొందరగా తీసుకోలేరు. దానివల్ల ఏమవుతుందంటే కాంప్లెక్సిటీ అని డెవలప్ అవుతుంది. ఏదైనా కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ కూడా డెవలప్ అవుతుంటాయి అన్నమాట. ఇది షార్ట్ టర్మ్లో డెసిషన్ తీసుకోవాలంటే ఎప్పుడు కూడా డెసిషన్ తీసుకోలేకుండా ఉంటుంది కాబట్టి ఇది ఒక మైనస్ అని చెప్పొచ్చు. మరి ఆటోక్రటిక్ లీడర్షిప్ గొప్పదా, డెమోక్రటిక్ లీడర్షిప్ గొప్పదా అంటే ఆటోక్రటిక్తో పోలిస్తే డెమోక్రటిక్లో రిజల్ట్స్ అనేవి తక్కువగా ఉంటాయట. ఎందుకు రిజల్ట్స్ తక్కువగా ఉంటాయంటే ఇక్కడ ఏమవుతుంది, అందరిని ఇన్వాల్వ్ చేస్తాం. ఎఫిషియెంట్ పర్సన్ని ఇన్వాల్వ్ చేస్తాం, ఎఫిషియన్సీ లేని వాళ్ళని, యావరేజ్గా ఉన్న వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తాం. వీళ్ళ యొక్క కెపాసిటీ అనేది యావరేజ్గా తీసుకుంటే మనకి చాలా డల్ అయిపోతుంది. అండ్ వీళ్ళ డెసిషన్ మేకింగ్ కూడా అంత ఎఫెక్టివ్గా ఉండదు. కానీ అక్కడ ఏమవుతుంది, ఆటోక్రటిక్లో ఏదైనా కూడా ఒక లీడర్ మాత్రమే తీసుకోగలుగుతాడు, షార్ప్గా ముందుకు వెళ్ళగలుగుతారు. ఇక్కడ అట్లా ఉండదు అనమాట. ఇక్కడ అందరూ డెసిషన్ తీసుకోవాలి, అందరూ ఒక తాటి మీదకి రావాలి, వాళ్ళని ముందుకు నడిపించగలగాలి. అది డెమోక్రటిక్ లీడర్షిప్. అందుకే ఇక్కడతో పోలిస్తే రిజల్ట్స్ అక్కడే బాగున్నాయి. నెక్స్ట్ థర్డ్ చూద్దాం, డెలిగేటివ్ లీడర్షిప్. ఈ ఇమేజ్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది, ఒక్కరే హ్యాండ్ రైజ్ చేయండి. ఎస్, లావణ్య గారు ఏమనిపిస్తుందండి? సార్ ఒకళ్ళు చేసే వర్క్ ని మిగతా వాళ్ళు స్టాట్యుటరీగా ఉండి వాళ్ళ వర్క్ ని రిప్రజెంట్ చేస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ. అనిల్ గారు మీకు ఏమనిపిస్తుంది ఆ ఇమేజ్లు చూస్తుంటే? అక్కడ ఎన్ని ఉన్నాయి ఇమేజెస్? 2 ఉన్నాయి. ఫాస్ట్ గా చెప్పాలి. టీమ్ మెంబర్స్ మీద వదిలేసి వాళ్ళు చేసుకుంటారులే, నేను రిలాక్స్ అవుతా అని చెప్పేసి. ఎస్, హాయిగా ఉన్నాడు. అనిత గారు చివరిగా, అనిత గారు. సార్ నేను కూడా అదే సార్, బాస్ రిలాక్స్ అవుతున్నాడు, టీమ్ మెంబర్స్ వర్క్ చేస్తున్నారు. ఎస్, డెలిగేటివ్ లీడర్షిప్ అంటే ఏమవుతుందంటే, ఓకే అండి తర్వాత మళ్ళీ మిగతా వాళ్ళని అప్రోచ్ అవుతాను. థ్యాంక్ యూ. ఈ డెలిగేటివ్ లీడర్షిప్లో లీడర్ ఏం చేస్తాడంటే కంప్లీట్గా ఏ రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా పక్క నుండి హాయిగా ఎంజాయ్ చేస్తుంటాడు. కంప్లీట్ డెసిషన్ మేకింగ్ వర్క్ అంతా కూడా టీమ్ మెంబర్స్ మీద పడేస్తాడు. అలా పడేసినప్పుడు ఆ టీమ్ మెంబర్సే ఆ వర్క్ చేస్తూ ఉంటారు. మరి ఇక్కడ ఏం జరుగుతుంది, అలా చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ అవసరమైనప్పుడు మాత్రమే టీమ్ లీడర్ అనేవాడు ఇన్వాల్వ్ అవుతాడు. తర్వాత హీ ప్లేస్ ట్రస్ట్ ఆన్ అదర్స్. ఆ టీమ్ మెంబర్స్ మీద మంచి ఒక ట్రస్ట్ పెట్టుకొని తను వర్క్ చేయించగలుగుతాడు. అదేవిధంగా హీ హ్యాస్ ఎ బ్రాడ్ విజన్. తనకు ఒక విజన్ ఉంటుంది కాబట్టి కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళగలుగుతాడు. ఎస్పెషల్లీ ఇతను ఒక యాక్టివ్ లిజనర్. టీమ్ లీడర్ ఎప్పుడు కూడా మంచి లిజనర్ అయి ఉండాలండి. ఎదుటి వారి భావాలు ఏంటో తెలుసుకోగలగాలి. అప్పుడే వాళ్ళ స్కిల్స్ని మనం వాడుకోగలుగుతాం. మంచి లిజనర్ ఉన్నాడు, మంచి విజన్ ఉంది, మంచి ట్రస్ట్ పెట్టగలుగుతాడు, అవసరమైనప్పుడు మాత్రమే ఇన్వాల్వ్ అవ్వగలుగుతాడు. అది డెలిగేటివ్ లీడర్షిప్ ఆర్ లైసైజ్ ఫెయిర్ లీడర్షిప్. మరి ఇక్కడ ఏం జరుగుతుంది,
ఇటువంటి మహానుభావులు కూడా ఉన్నారా అంటే, మనం కొన్ని కోట్లు పెట్టి ఒక కంపెనీ పెట్టి తీసుకోవాలి టీం మెంబర్స్ మీద పడేసి హాయిగా కూర్చుండగలుగుతున్నాం అంటే మనలో ఎంత ధైర్యం ఉండాలి, మనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి. అటువంటి పర్సన్స్ ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారండి. రిచర్డ్ బ్రాన్సన్ తను సుమారుగా 400 కంపెనీలను ఎస్టాబ్లిష్ చేయగలిగాడు. వర్జిన్ మొబైల్స్ ఉన్నాయి కదా, మీరు చూసే ఉంటారు, చిన్న మొబైల్స్ మనకి వస్తుంటాయి. ఆ వర్జిన్ మొబైల్సే కాదు, హోటల్సే కాదు, ట్రావెల్సే కాదు, ఇలా అన్ని రంగాల్లో తను బిజినెస్ చేయగలుగుతున్నాడు. ఒక పర్సన్ ఇన్ని రంగాల్లో బిజినెస్ ఎలా చేయగలుగుతున్నాడు అంటే కేవలం డెలిగేటివ్ లీడర్షిప్ వల్ల మాత్రమే. ఈ డెలిగేటివ్ లీడర్షిప్ వల్లే. ఏం తీసుకుంటాడు, కంపెనీ పెడతాడు, పెట్టి ఏం చేస్తాడు, టీం మెంబర్స్ అందరినీ మంచిగా చూజ్ చేసుకొని వాళ్ళ మీద వర్క్ అలాట్ చేసేసి హాయిగా ఉంటాడు. మరి అంత కెపాసిటీ మనకు ఉండాలి, అంత ఆలోచించాలంటే మన దగ్గర ఎంతో నాలెడ్జ్ ఉండాలి, ఎంతో విజన్ ఉండాలి. అప్పుడు మాత్రమే విజన్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. నీ వ్యూ ఏంటనేది టీం మెంబర్స్కి చెప్పగలగాలి. అప్పుడే వాళ్ళు వర్క్ చేయగలుగుతారు. మరి ఇక్కడ ఎటువంటి పాజిటివ్స్ ఉంటాయి, ఎటువంటి నెగిటివ్స్ ఉంటాయి అంటే దీంట్లో కూడా నెగిటివ్స్ ఉంటాయి. ఇది ఎక్కడ పాజిటివ్ ఉంటుందంటే ఇక్కడ కంప్లీట్గా టీమ్స్కే ఇచ్చేస్తాం మనం, కాబట్టి వాళ్ళు డెసిషన్ మేకింగ్ వాళ్ళే చేస్తారు, వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ అవుతాయి. ఫస్ట్ పాయింట్. వాళ్ళకి జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, వాళ్ళకి క్రియేటివిటీ డెవలప్ అవుతుంది. ఫోర్త్ పాయింట్, మొత్తం డెసిషన్ మేకింగ్ అంతా వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళు డెసిషన్ తీసుకుని ఈజీగా వర్క్ చేయగలుగుతారు, ఫ్రీడమ్తో వర్క్ చేయగలుగుతారు. అది ఎంప్లాయీస్కి ఉన్నటువంటి పాజిటివ్స్. మరి నెగిటివ్స్ ఏమున్నాయి ఇక్కడ? నెగిటివ్స్ ఏమున్నాయంటే ఇక్కడ నాయకత్వం అనేది ఏమవుతుంది, డెఫిషియన్సీ ఫామ్ క్రియేట్ అవుతుంది. ఎప్పుడైనా ఒక లీడర్ ఉండాలండి. మేము 150 to 162 బ్యాచ్ పెట్టాం మీకు. త్రినాథ్ గారు లేకుండా, సుధీర్ సార్ లేకుండా మిమ్మల్ని రన్ చేయండి అంటే అవుతుందా, వర్కౌట్ అవుతుందా? కాదు. ఏ లెవెల్లో ఆ లెవెల్లో లీడర్ అనే వాళ్ళు ఉండాలి. అవసరమైనప్పుడు పొరపాటున ఇక్కడ ఏదైనా మిస్టేక్ జరిగినప్పుడు వెంటనే త్రినాథ్ గారు ఇన్వాల్వ్ అవుతారు. అక్కడ కూడా వీలు కానప్పుడు సుధీర్ గారు ఇన్వాల్వ్ అవ్వగలుగుతారు. అట్లనే లీడర్షిప్ అనేది చాలా చాలా అవసరం అనమాట. ఆ డైరెక్షన్ అనేది ఏమవుతుంది, ఆ డెఫిషియన్సీ అనేది ఒక్కోసారి క్రియేట్ అవుతుంది. ఇది ఎప్పుడు బాగుంటుందంటే అన్ని సక్సెస్ అవుతున్నప్పుడు నీ టీం మెంబర్స్ అంతా కూడా ఎఫిషియెంట్ పర్సన్స్, ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అప్పుడు ఇది ఎప్పుడైతే వర్కౌట్ అవుతుందంటే నీ టీం మెంబర్స్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అయినప్పుడు వర్కౌట్ అవుతుంది. నీ టీం మెంబర్స్ అసమర్థులైనప్పుడు నువ్వు ఈ ప్రాసెస్ ను అప్లై చేస్తే నీ సంస్థ ఫెయిల్యూర్ అవుతుంది. ఇక్కడ అకౌంటబిలిటీ ఛాలెంజెస్ ఉంటాయి. ఏంటంటే ఫెయిల్ అయింది అంటే, సక్సెస్ అయిందంటే అందరూ మందే అంటారు, ఫెయిల్ అయిందంటే ఎవరు కూడా రెస్పాన్సిబిలిటీని తీసుకోరు. ఆ రెస్పాన్సిబిలిటీని తీసుకునేటువంటి ప్రాబ్లం కూడా ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఇన్ఈక్వాలిటీ కంట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. కంట్రిబ్యూషన్ అనేది అందరూ ఈక్వల్గా ఇవ్వరు. అక్కడ ఒకరి వల్ల ముందుకు వెళ్తుంది, ఒకరి వల్ల డౌన్ అవుతుంది లీడర్ లేకపోతే. అదేవిధంగా రిస్క్ ఆఫ్ చాయిస్, ఫ్యూచర్లో కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ కూడా డెవలప్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఇక్కడ ఉంటాయి. దిస్ ఈజ్ అబౌట్ ద డెలిగేటివ్ ఆర్ లైసెన్స్ ఫెయిర్ లీడర్షిప్. నెక్స్ట్, ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్షిప్. ఇది ప్రస్తుత ప్రపంచం ఫాలో అయ్యేది, ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్షిప్. ఇక్కడ ఏమవుతుందంటే లీడర్ అనేవాడు తనేంటో తను ప్రూవ్ ఉంటాడు. ఆల్రెడీ ఏదైతే రంగాన్ని ఎంచుకుంటాడో ఆ రంగంలో ది బెస్ట్గా ఉంటాడు. ఆ సంస్థను ముందుకు తీసుకెళ్ళి ఉంటాడు. సంస్థ కూడా నెంబర్ 1గా ఉంటుంది, తను నెంబర్ 1గా ఉంటాడు. నెక్స్ట్ తను ఏం చేస్తాడంటే తనకున్నటువంటి ఎనర్జీని, తనకున్నటువంటి టైంని, తనకున్నటువంటి మనీని, ఈ మూడింటిని 80% తనతో వర్క్ చేసే టీం మెంబర్స్ యొక్క గ్రోత్ కోసం ఉపయోగిస్తాడు అన్నమాట. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ ఈ ప్రపంచానికి అవసరమైంది. మనం ఎదగడమే కాదు, మన పక్కన వారు కూడా ఎదగాలి అనే ఎవరైతే ఆ భావంతో ఉంటారో వాళ్ళే ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్స్. ఆ నాయకత్వ లక్ష్యమే ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్షిప్. తన 80% టైంని, మనీని, సమయాన్ని, మొత్తాన్ని కూడా ఎనర్జీని ఆ టీం మెంబర్స్ కోసం ఉపయోగిస్తూ ఉంటాడు. ఇక్కడ 4I ఫార్ములా వాడతాడు. తను ఏం వాడతాడంటే టీం మెంబర్స్ మీద 4I ఫార్ములా వాడతాడు. అది ఎలా అంటే చూడండి, ఇండివిజువల్ కన్సిడరేషన్ ఉంటుంది. ఇండివిజువల్గా వాళ్ళని కన్సిడర్ చేశారు. మీరు 62 మెంబర్స్ ఉన్నారు, మీ 62 మెంబర్స్ని మేము చూడడం కోసం ఏం చేసాం, 8 మెంబర్స్ని లీడర్స్ని ఇచ్చాం. ఆ లీడర్స్ అంతా ఏం చేస్తున్నారు, మిమ్మల్ని ఒక్కొక్క పర్సన్ ఎలాంటి వాళ్ళని మేము ఇండివిజువల్ కన్సిడరేషన్ చేయగలిగాం. నెక్స్ట్, ఇన్స్పిరేషనల్ మోటివేషన్, మీకు మోటివేషన్ అందించగలుగుతున్నాం ప్రతిసారి. ఐడియలైజ్డ్ ఇన్ఫ్లుయెన్స్, మీరు కోర్స్ చేస్తే మీ కెరీర్ ఎలా ఉంటుంది, మీలో కాన్ఫిడెన్స్ ఎలా పెరుగుతుంది, మీరు ఏ స్థాయికి వెళ్ళగలుగుతారు, ఎప్పుడు కూడా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాం. అండ్ ఇంటెలెక్చువల్ స్టిమ్యులేషన్స్, ఈ కోర్సులో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటనేది మీకు ఎప్పుడు కూడా కొత్త
స్పీకర్స్ మీకు అందించగలుగుతాం. ఇలా ఒక ట్రాన్స్ఫర్మేషన్ లీడర్ అనేవాడు ఎప్పుడు కూడా తన కింద వర్క్ చేసే టీం మెంబర్స్ కి అందించగలుగుతాడు. దాన్ని 4I ఫార్ములా అంటారు. దాన్ని ఏమంటారు? మరి ఇటువంటి పీపుల్స్ ఎవరు ఉన్నారంటే మీకు తెలుసు, ధోని క్రికెట్ లో తన ఆట ఆడతాడు. ఆ గేమ్ అయిపోయిన తర్వాత చిన్న టీమ్స్ కావచ్చు, IPL లో కావచ్చు, తన టీం మెంబర్స్ చాలా జోవియల్ గా వాళ్ళకి ఎప్పుడు గైడెన్స్ ఇచ్చుకుంటూ ఉంటాడు అనమాట. గైడెన్స్ ఇచ్చుకుంటూ ఉంటాడు. ఈయనే కాదు, చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు. మనం సచిన్ టెండూల్కర్ అనొచ్చు, విరాట్ కోహ్లీ అనొచ్చు, రోహిత్ శర్మ అనొచ్చు, వీళ్ళందరూ కూడా ఆ లీడర్షిప్ కిందే రాగలుగుతారు. నెక్స్ట్ సుందర్ పిచాయ్. ఇతను ఎవరండి? ఎవరు చెప్పండి? చాట్ బాక్స్ యూజ్ చేయండి. సుందర్ పిచాయ్. ఎవరికి గుర్తుకు రావట్లేదా? ఎస్, చాట్ చేయండి, చాట్ చేయండి, చాలు చాట్. ఎస్, డాక్టర్ వీరు గారు సార్ చెప్పండి. గూగుల్ కంపెనీ Yes. ఇతను ట్రాన్స్ఫర్మేషన్ లీడర్ గా ఉన్నాడు. ఇప్పుడు అంతకు ముందు చూసినటువంటి ఎలాన్ మస్క్ వీళ్ళంతా అలా ఉన్నారు. ఎందుకు డిఫరెన్స్ చెప్పగలుగుతారా మీరు? ఎవరైనా మీకు అర్థమైంది ఈ టాపిక్? ఒక క్వశ్చన్. వీళ్ళు ఒక వ్యవస్థలో ఎదుక్కుంటూ వస్తున్నారు, కానీ వాళ్ళ ఆ వ్యవస్థనే క్రియేట్ చేసిన మనుషులు వాళ్ళు. వీళ్ళు ఒక వ్యవస్థలో ఎదుగుతూ వస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే, నేను ఎదగడంతో పాటు నా పక్కన వాళ్ళు కూడా ఎదగాలంటాడు. అది ట్రాన్స్ఫర్మేషన్ లీడర్ యొక్క బెస్ట్ క్వాలిటీ. ఆటోక్రాటిక్ లీడర్షిప్ ఏమవుతుందంటే, ఫస్ట్ నేను గెలవాలి, నా సంస్థ గెలవాలి, ఫస్ట్ నాకు అది కావాలంటాడు ఆటోక్రాటిక్ లీడర్. మరి మీరు ఎవరు ఇప్పుడు? మీరు ట్రాన్స్ఫర్మేషన్ లీడరా, ఆటోక్రాటిక్ లీడరా, లైసైజ్ ఫైరా, ఆ డెమోక్రాటిక్ లీడరా? ఎవరనేది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. దీనివల్ల ఇంకా ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వెళ్తే గంపా నాగేశ్వర గారు కూడా తనేంటో ఎదిగారు, తనేంటో నాలెడ్జ్ తెలుసుకున్నారు, తన నాలెడ్జ్ ఏంటో తెలుసుకున్నారు, ఈ సమాజంలో బ్రతకడానికి కావాల్సిన నాలెడ్జ్ తెలుసుకున్నారు, తన జీవితంలో ఎదిగారు. నేను ఎదిగాను, నాతో పాటు సమాజం కూడా ఎదగాలని ఒక మంచి ఉద్దేశంతో 20 ఏళ్ల క్రితం ఇంపాక్ట్ అని ఒక సంస్థని క్రియేట్ చేశారు. మరి ఆ ఇంపాక్ట్ ని క్రియేట్ చేసినప్పుడు ఎవరం లేము మనం. ఎస్, ఈ రోజు మనందరం దాన్ని ఉపయోగించుకొని జీవితంలో ఒక ప్రశాంతమైన జీవితాన్ని, ఒక మంచి స్కిల్స్ తో కెరీర్ లో రాణించగలుగుతున్నాం. రీజన్ ఏంటంటే, ఆనాడు తను తీసుకున్నటువంటి డెసిషన్. ఆ డెసిషన్ ఎవరు తీసుకోగలుగుతారంటే, ఒక ట్రాన్స్ఫర్మేషన్ లీడర్ మాత్రమే తీసుకోగలుగుతారు. తను ఎదిగి ఎదుటివారు ఎదగాలి అనుకోవాలి. అటువంటి వారు ఎవరంటే ట్రాన్స్ఫర్మేషన్ లీడర్. మరి ఇక్కడ ఏమవుతుంది? దీనికి మైనస్లు ఉన్నాయంటే ఎస్, దీనికి కూడా మైనస్లు ఉన్నాయి. డిపెండెన్సీ పెరుగుతుంది. ఎప్పుడైతే మనం 100% మనం వాళ్ళకి గైడెన్స్ ఇచ్చుకుంటూ వెళ్తూ పక్కనే ఉంటామో, వాళ్ళు ఎప్పుడు కూడా మన మీద డిపెండెన్సీ అనేది పెరుగుతుంది. అండ్ అలా ఎప్పుడు గైడెన్స్ ఇస్తున్నాం కాబట్టి హై ఎక్స్పెక్టేషన్స్ అండ్ ప్రెజర్ ఉంటుంది అనమాట. ఎప్పుడు కూడా హై ఎక్స్పెక్టేషన్స్ అండ్ ప్రెజర్ ఉంటుంది. అదేవిధంగా టైం అండ్ ఎనర్జీ కూడా మనం ఎక్కువగా కేటాయిస్తాం వాళ్ళ కోసం. వాళ్ళు వచ్చి వర్క్ చేస్తే ఓకే, ఒకవేళ వాళ్ళు వేస్ట్ చేసుకున్నట్టయితే ఏమవుతుంది? ఆ టైం అండ్ ఎనర్జీ కూడా మనకి లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దిస్ అబౌట్ ద ట్రాన్స్ఫర్మేషన్ లీడర్షిప్. నెక్స్ట్ ట్రాన్సాక్షనల్ లీడర్షిప్. దీని గురించి ఎక్కువ చెప్పను మీకు, ఎందుకంటే మీకు తెలుసు. మీకు IPL తెలుసు కదా అందరికి. IPL అక్కడ ఒక ఫ్రాంచైజీ ఉంటుంది. ఒక టీంని సెలెక్ట్ చేసుకోగలుగుతారు, చేసుకుని వాళ్ళతో గేమ్ ఆడిస్తారు. వీళ్ళు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎప్పుడైతే చూపిస్తారో వాళ్ళకి ఎక్కువ మనీ ఇస్తారు. ఒకవేళ పర్ఫార్మెన్స్ చూపించలేదు అనుకోండి, తీసి పక్కన పెడతారు. దాన్ని ఏమంటారంటే ట్రాన్సాక్షన్ లీడర్షిప్ అంటారు. ఇది మేజర్గా ఎక్కడ ఉంటుందంటే కార్పొరేట్ వ్యవస్థలో ఉంటుంది. ఇక్కడ రివార్డ్స్ ఉంటాయి అనమాట. విత్ ఇన్ షార్ట్ టైం, అంటే 1 year 6 months వాళ్ళకి ఒక అది ఉంటుంది, ఆ ఒప్పందం ఉంటుంది. ఆ ఒప్పందం ప్రకారం మీరు ప్లే చేసినందుకు, ఆడినందుకు మీకు ఇంత అమౌంట్ ఇస్తారు. ఇటువంటి వ్యవస్థ ఎక్కడ ఉంటుందంటే కార్పొరేట్ సిస్టమ్ ఉంటుంది. చాలా ప్రాక్టికల్ గా ఉంటారు, చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటారు అనమాట. అక్కడ ఉన్నటువంటి టీం మెంబర్స్కి ఎటువంటి అది ఉండదు. కంప్లీట్ డెసిషన్ ఎవరు తీసుకుంటారంటే ఫ్రాంచైజీ వాళ్ళే తీసుకుంటారు. అక్కడ నష్టపోయిన ఒక పర్సన్ గురించి చెప్పొచ్చు, వార్నర్ హైదరాబాద్ కి కెప్టెన్ గా ఉన్నప్పుడు ఒక మంచి కప్ అందించాడు ఒక సీజన్ లో. ఆ తర్వాత తను ఒక సీజన్ లో ఆడలేకపోయినప్పుడు తను అవమానపరిచి ఆ టీం నుంచి బయటికి వెళ్ళేలా చేయగలిగారు. అంటే వీళ్ళది ఎట్లుంటుందంటే కార్పొరేట్స్ వ్యవస్థ. నువ్వు పని చేస్తే నీకు డబ్బులు ఉంటాయి, నీకు పని చేయకపోతే నీకు విలువ ఉండదు. అది ట్రాన్సాక్షనల్ లీడర్షిప్. ఓకే, నెక్స్ట్ సిచ్యువేషన్ లీడర్షిప్. ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూస్తే మీకు సిచ్యువేషన్ లీడర్షిప్ అంటే ఏంటో తెలుస్తుంది. सर आपके लिए उस पार कार का इंतजाम किया है सर. ఆ సమయాన్ని బట్టి మనం తీసుకొని ఒక డెసిషన్ తీసుకొని
ఒక లీడర్గా వ్యవహరించేటువంటి తత్వం. అక్కడ తనకి ఆ కెపాసిటీ ఉండదు, సరిపోదని తెలుసు. కానీ సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు తన వయసుని మర్చిపోతాం, తన కెపాసిటీని మర్చిపోతాం, తను లీడర్గా వ్యవహరిస్తాం. మీకు ఈ వీడియోలో చూడొచ్చు, ఆ బాబు ఆ మొద్దును జరిపేటువంటి ప్రసక్తి లేదు, కానీ తను తీసుకున్నటువంటి డెసిషన్ ఎదుటి వారిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది. దాన్నే సిచ్యువేషన్ లీడర్షిప్కి ది బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఇప్పుడు చెప్పండి, మీరు ఏ టైప్ ఆఫ్ లీడర్? మీకు 6 టైప్ ఆఫ్ లీడర్షిప్ చెప్పాను, 6 టైప్స్ లీడర్షిప్ చెప్పాను. ఇప్పుడు మీరు ఏంటి చెప్పండి ఒక్కసారి ఫాస్ట్గా. ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే మీరు ఏ టైప్ ఆఫ్ లీడర్? మీరు ఏ టైప్ ఆఫ్ లీడర్? ఎవరైనా ఒక్కరికే ఛాన్స్ ఇస్తా, ధైర్యంగా నిజాయితీగా చెప్పండి. ఎస్, భరత్ గారు ఒక్కటే వర్డ్ లో చెప్పాలి. మీరు ఏ టైప్ ఆఫ్ లీడర్? ట్రాన్స్ఫర్మేషన్ లీడర్ సార్. వెరీ గుడ్, ట్రాన్స్ఫర్మేషన్ లీడర్. నెక్స్ట్ జ్యోతి గారు. మహేందర్ గారు ఏంటండి? సిచ్యువేషన్ లీడర్. ఎస్, ఆ సిచ్యువేషన్ లీడర్షిప్ అనే దాంట్లో ఈ 5 వస్తాయండి. ఓకే, ఎస్. నెక్స్ట్, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ రాజ్ కుమార్ గారు. రాజ్ కుమార్ గారు సార్ అన్మ్యూట్ చేసుకోవాలి ఫాస్ట్గా. ట్రాన్స్ఫర్మేషన్ లీడర్ సార్. ట్రాన్స్ఫర్మేషన్ లీడర్, వెరీ గుడ్ అండి. మహా గారు చివరిగా. సిచ్యువేషనల్ లీడర్. సిచ్యువేషన్ లీడర్. ఎస్, సిచ్యువేషన్ లీడర్ అంటే మరి మళ్ళీ అందులో 5లో ఏమొస్తాయని చెప్పండి. సిచ్యువేషన్ లీడర్ చెప్పిన వాళ్ళు పైన ఇంకేం వస్తాయి? పైనలో ఏదో ఒకటి తీసుకుంటారు మరి వాళ్ళు. అంటే నాకు అందులో ఒక 3-4 ఒక 2-3 ఈజీగా నాకు అంటే ఉన్నాయి సార్ నాకు క్వాలిఫికేషన్స్. ఆ సిచ్యువేషన్ బట్టి నాకు నేను లీడ్ చేసుకోగలను సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎస్, చూడండి ఇక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ లో మనం అనుకుంటాం మనం అంతా ట్రాన్స్ఫర్మేషన్ లీడర్స్ అనుకుంటాం. వాస్తవానికి మిగతా వాళ్ళు ఎవరు ఏ లీడర్ కాదా? అందరు బాసులేనా? అందరూ బాసులేనా? ఎస్, అందరూ అనుకుంటారు కదా నేను ట్రాన్స్ఫర్మేషన్ లీడర్ అనుకుంటాను. కానీ ప్రతి మనిషి మ్యాక్సిమం ఆటోక్రాటిక్ లీడర్షిప్ని అప్లై చేస్తుంటాడు. తన ఫ్యామిలీలో కావచ్చు, తన పిల్లల దగ్గర కావచ్చు, తను వృత్తిలో కావచ్చు, తన కింద వారి పట్ల కావచ్చు, మ్యాక్సిమం పీపుల్స్ ఏం చేస్తుంటారంటే ఆటోక్రాటిక్ లీడర్షిప్ని అప్లై చేస్తూ ఉంటారు. ఇప్పుడు తెలుసుకోండి, ఇప్పుడు మీ మనసుని క్వశ్చన్ అడగండి, నేను ఏ లీడర్ని, నేను ఎలా మారాలి? ఆటోక్రాటిక్లో ఉంటే దాని నుంచి ఎక్కడికి రావాలి? ట్రాన్స్ఫర్మేషన్ రావాలి. అంటే ఇక ఎప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ ఉండాలా సార్ అంటే అది కాదు. నీ జీవితాన్ని బట్టి, నీ పరిస్థితులను బట్టి నువ్వు ఎక్కడ ఏది వాడాలో దాని అవసరాన్ని బట్టి వాడగలగాలి. ఎప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ లీడర్గా ఉండడమే సాధ్యం కాదు, ఎప్పుడు ఆటోక్రాటిక్గా ఉండడమే సాధ్యం కాదు, ఎప్పుడు డెమోక్రటిక్గా ఉండడమే సాధ్యం కాదు, ఎప్పుడు లైసెన్స్ ఫెయిర్గా ఉండడమే లీడర్గా ఉండడమే సాధ్యం కాదు. సిచ్యువేషన్ బట్టి ఏది అవసరం ఉంటే అది చేయగలగడమే నిజమైన నాయకత్వం. మరి ఇంత గొప్ప లీడర్షిప్, ఈ స్కిల్స్ అన్ని ఎలా డెవలప్ అవుతాయి అంటే ఒకటి స్వభావం ఉండాలి, ఒకటి ప్రతిభ ఉండాలి. ప్రతిభ పరంగా ఎదిగేవాడు ఒక లెవెల్ వరకు రాణించగలుగుతాడు. ఆ ప్రతిభతో పాటు తనకి ఎప్పుడైతే క్యారెక్టర్ ఉంటుందో, ఒక సంస్థాగత నిర్మాణం ఉంటుందో, ఎప్పుడైతే తనకంటూ కొన్ని విలువలు ఉంటాయో, కొన్ని మూల సూత్రాలు ఉంటాయో, తనకి ఎప్పుడైతే క్రమశిక్షణ ఉంటుందో అప్పుడు తను అతి ఉత్తమమైనటువంటి లీడర్గా ఎదగలుగుతాడు. అతి ఉత్తమమైన లీడర్గా ఎదగలుగుతారు. మనం అనుకున్నాం, నేను సేల్స్ అండ్ మార్కెటింగ్ చెప్పుకున్నప్పుడు మనం కమ్యూనికేట్ చేసుకోవాలి, మన కస్టమర్స్తో ఎప్పుడు కూడా వాళ్ళతో మంచిగా వెళ్ళి మాట్లాడాలి అనుకో. కొంతమంది ఏం చేస్తామంటే మనం యాక్ట్ చేస్తాం. యాక్ట్ చేయకూడదు ఎప్పుడు కూడా. నీ వ్యక్తిత్వమే మంచితనం అయ్యాల. నీ వ్యక్తిత్వమే మంచితనం అయినప్పుడు నువ్వు ఎక్కడికి పోయినా కూడా నీకు గుర్తింపు అనేది ఉంటుంది. మరి ఒక మంచి లీడర్గా ఎదగాలి. అసలు లీడర్ జర్నీ ఎలా ఉంటుంది మాకు చెప్పండి అంటే, లీడరు ఒక సక్సెస్ఫుల్ లీడర్స్ అంతా జీవితం అంతా అయిపోయి ఒక సక్సెస్ఫుల్ గా సమాజంలో ఒక మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళ జీవితాలను స్టడీ చేసినప్పుడు అక్కడ తెలిసింది ఏంటంటే, ఫస్ట్ వాళ్ళ జర్నీ ఎలా ఉంటుంది. ఒక లీడర్ యొక్క జర్నీ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ తను ఎదుగుతాడట. తను ఎదిగి తనేంటో తను తెలుసుకోగలుగుతాడు. తను ఎదుగుతాడు ఫస్ట్ కష్టపడి, తనేంటో తను తెలుసుకోగలుగుతాడు. నెక్స్ట్ ఏం చేస్తాడంటే, తనతో వర్క్ చేసేవాళ్ళు, తన చుట్టుపక్కల వాళ్ళ గురించి తెలుసుకుంటాడు. నెక్స్ట్ లెవెల్ అది. ఫస్ట్ లెవెల్ తను గ్రో అవుతాడు. సెకండ్ లెవెల్ తనేంటో తెలుసుకుంటాడు. థర్డ్ లెవెల్ ఎదుటివారు ఏంటో తెలుసుకుంటాడు. ఫోర్త్ లెవెల్కి వచ్చేసరికి ఎదుటివారికి సహాయం చేస్తాడు, హెల్ప్ చేస్తాడు వాళ్ళు గ్రో అవ్వడం కోసం. ఇది ఒక బెస్ట్ లీడర్ తన జీవిత కాలంలో చేసేటువంటి పని. మరి ఎలా ఉంటుంది? ఎవరు లీడర్ అని చెప్పుకున్నప్పుడు
బెస్ట్ లీడర్ యొక్క జర్నీ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం స్కిల్స్ ఎలా ఉండాలో చూసాం, ఒక లీడర్కి స్కిల్స్ ఎలా ఉండాలో చూసాం, నెక్స్ట్ తన స్టైల్స్ ఎలా ఉండాలో కూడా చూసాం, ఇప్పుడు తన లెవెల్స్ ఎలా ఉండాలి. ఇప్పుడు మీరు సమాజంలో ఏ లెవెల్లో ఉన్నారో ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి ఇప్పుడు చెప్పే టాపిక్ని బట్టి. ఇక్కడ 5 లెవెల్స్ ఆఫ్ లీడర్షిప్ అని జాన్ సి మ్యాక్స్వెల్ ఒక బుక్ రాశాడండి. అందులో 5 లెవెల్స్ చెప్పారు, మీకు షార్ట్గా చేసి చెప్తాను. ఆ 5 లెవెల్స్ ఎలా ఉంటాయి, ఆ 5 లెవెల్స్ ఎలా ఉంటాయి అంటే, ఫస్ట్ పొజిషన్ అంట. ఫస్ట్ లెవెల్ ఏంటి? పొజిషన్. రెండో లెవెల్ వచ్చి పర్మిషన్ అంటే రిలేషన్షిప్స్. మూడోది వచ్చి ప్రొడక్షన్ అంటే రిజల్ట్స్ని బట్టి. నాలుగోది వచ్చి పీపుల్స్ డెవలప్మెంట్ అంటే రీప్రొడక్షన్ బట్టి. ఐదోది వచ్చి పినాకిల్ అంటే రెస్పెక్ట్, దీన్ని హైయెస్ట్ లెవెల్ అంటారు, శిఖరాగ్రం అంటారు. ఆ తర్వాత రీసెంట్గా వేణు భగవాన్ గారు 6th లెవెల్ లీడర్షిప్ అని ఒక బుక్ రాశారు. ఆ బుక్లో 6th లెవెల్ ఏంటంటే పర్పస్. ఇది హైయెస్ట్ లెవెల్ ఇంకా వీటన్నిటికంటే. అంటే ఒక మనిషి మొదటి లెవెల్లో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడు, రెండవ లెవెల్లో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడు, మూడో లెవెల్లో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడు, 4 ఉన్నప్పుడు, 5 ఉన్నప్పుడు, 6 ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడు ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ లెవెల్ చూడండి. ఫస్ట్ లెవెల్ దీన్ని ఏమంటారంటే బాసిజం అంటారు. నీ అర్హత, విద్యార్హత వల్ల కావచ్చు, నీకున్నటువంటి క్వాలిఫికేషన్స్ కావచ్చు, లేకపోతే ఇంకేదో కావచ్చు, పదవి కావచ్చు, లేకపోతే నీ కులం కావచ్చు, మతం కావచ్చు, ఆ జనంలో నీకున్నటువంటి పరపతి వల్ల కావచ్చు, నువ్వు లీడర్ అవుతావు. దట్ ఈస్ ద ఫస్ట్ లెవెల్ లీడర్షిప్. దాన్ని ఏమంటారంటే బాసిజం అంటారు. ఈ లెవెల్లో ఏం చేస్తారంటే వాళ్ళు మొత్తం మన మీద కమాండ్ చేస్తుంటారు, టీం మెంబర్స్ అందరి మీద. ఎక్కువగా వీళ్ళ వీక్నెస్ ఏంటో తెలుసుకుంటారు, వీళ్ళని ఎప్పుడు ప్రెజర్ చేస్తుంటారు, వీళ్ళని ఎప్పుడు కూడా క్రెడిట్ ఇవ్వరు, సక్సెస్ క్రెడిట్ ఇవ్వరు, ఫెయిల్యూర్ క్రెడిట్ మాత్రం వాళ్ళదే అంటాడు. ఫెయిల్యూర్ అంతా వీళ్ళ వల్లే వచ్చింది అంటారు. ఇక్కడ బాసిజం చూపిస్తుంటారు కంప్లీట్గా. ఈ లెవెల్లో బాసిజం చూపిస్తారు. ఇదే లీడర్షిప్ అనుకుంటారు. అన్ఫార్చునేట్లీ ఏమనుకుంటారంటే దీన్నే లీడర్షిప్ అనుకుంటారు. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ లెవెల్ ఉంటుంది. పాపం ఈ లెవెల్ నుంచి చాలా మంది సెకండ్ లెవెల్కి రాలేరు. ఎందుకు రాలేరు అంటే వాళ్ళు బాసిజమే హైయెస్ట్ లెవెల్ లీడర్షిప్ అనుకుంటారు. ఇక్కడ ఏం చేయాలంటే తను నెక్స్ట్ ఇంకొక అడుగు ముందుకేసి తనతో వర్క్ చేసే టీం మెంబర్స్తో ఒక మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయాలి. అది సెకండ్ లెవెల్ లీడర్షిప్ అంటే మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నీతో పనిచేసే వాళ్ళు నీకు మనస్ఫూర్తిగా తన మేధాశక్తిని ఉపయోగించి 100% పనిచేయాలంటే వాళ్ళ హృదయాన్ని మీరు టచ్ చేయగలగాలి. హృదయాన్ని టచ్ చేయాలంటే నీకు అవసరం ఉందా కదని పోయి వాళ్ళ దగ్గర యాక్ట్ చేయొద్దు. మన పాలసీల కోసమో ఇంకా సేల్స్ కోసమో యాక్ట్ చేస్తే 100% ఈ రోజు కాకపోతే రేపు తెలిసిపోతుంది. యాక్ట్ చేయకండి. ఎప్పుడైతే మంచి నీ నేచర్ అవ్వాలి, వాళ్ళతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయడం నీ నేచర్ అవ్వాలి. అలా మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు సెకండ్ లెవెల్ లీడర్స్. థర్డ్ లెవెల్ ఏంటి? థర్డ్ లెవెల్ వచ్చేసరికి ప్రొడక్షన్. ఈ ప్రొడక్షన్ థర్డ్ లెవెల్ అంటే ఏ వ్యక్తి అయితే ఒక రంగాన్ని ఎంచుకొని ఆ రంగంలో స్థిరంగా రాణించుకుంటూ ది బెస్ట్ పొజిషన్స్ లో ఉంటాడో దాన్ని థర్డ్ లెవెల్ లీడర్షిప్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ ఉన్నాడు, సచిన్ టెండూల్కర్ ఉన్నారు, వీళ్ళు క్రికెట్ని ఎంచుకున్నారు. ఆ క్రికెట్లో ది బెస్ట్, ఈ ప్రపంచంలో కూడా బెస్ట్ బ్యాట్స్మెన్లు ఎవరంటే సచిన్ పేరు, విరాట్ పేరు చెప్తారు. అంటే వాళ్ళు ఎంచుకున్న రంగంలో ది బెస్ట్ గా ఉన్నారు, అంటే వాళ్ళు ప్రొడక్షన్ ఇవ్వగలిగారు. వాళ్ళ నుంచి ప్రొడక్షన్ ఏంటి, రన్స్, ది బెస్ట్ బ్యాట్స్మెన్ గా సక్సెస్ అయ్యారు. అలాగే ఒక లీడర్ థర్డ్ లెవెల్లో ఉన్నప్పుడు ఏం చేయగలుగుతాడంటే తను ది బెస్ట్ గా ఇవ్వగలుగుతాడు, తను బెస్ట్ గా తన్ని ప్రూవ్ చేసుకోగలుగుతాడు, ఆ సంస్థని కూడా బెస్ట్ గా నిలబెట్టగలుగుతాడు, ఒక ఉత్తమమైనటువంటి సంస్థగా నిలబెట్టగలుగుతాడు. దాన్ని థర్డ్ లెవెల్ లీడర్షిప్ అంటారు. మరి సెకండ్ లెవెల్ నుంచి థర్డ్ లెవెల్ లీడర్షిప్ రావడం అంత ఈజీ కాదు. ఎక్కడైతే క్రమశిక్షణ ఉంటుందో, ఎక్కడైతే సంస్థాగత నిర్మాణం ఉంటుందో ఆ పర్సన్ మాత్రమే సెకండ్ లెవెల్ నుంచి థర్డ్ లెవెల్కి వెళ్ళగలుగుతాడు. చాలా మందిని చూడండి, మీకు బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్లో ప్లేయర్లు కానీ చాలా మంది మంచి టాలెంటెడ్ ఫెలోస్ ఉంటారు. కానీ వాళ్ళు ఏదో ఫిక్సింగ్ లోనో ఎక్కడో ఇరుక్కొని వాళ్ళ కెరీర్ అంతా నాశనం అయిపోయి ఉంటుంది. చూసారు కదా, అటువంటి పర్సన్స్ కి ఎక్కడ ఏం మిస్ అవుతుందంటే వాళ్ళకి క్రమశిక్షణ మిస్ అవుతుంది, సంస్థాగతమైనటువంటి నిర్మాణం మిస్ అవుతుంది. ఆ రెండు మిస్ అవడం వల్ల ఈ సెకండ్ లెవెల్ నుంచి థర్డ్ లెవెల్కి లీడర్ అవ్వలేరు. ఇక్కడికి వచ్చినట్టు థర్డ్ లెవెల్లో ఇచ్చినట్టు లీడర్ ఏం చేస్తాడంటే తను కంప్లీట్ గా తనేంటో ఆ రంగంలోనే ది బెస్ట్ గా చూపించుకొని ఆ రంగానికి ఒక ట్రేడ్ మార్క్, ఒక నెంబర్ 1 పర్సన్ గా నిలవగలుగుతాడు. దట్ ఈస్ ద థర్డ్ లెవెల్ లీడర్షిప్. ఫోర్త్ లెవెల్ లీడర్షిప్ వచ్చేసరికి పీపుల్స్ డెవలప్మెంట్. ఎప్పుడైతే ఈ థర్డ్ లెవెల్ నుంచి ఫోర్త్ లెవెల్కి వస్తారో వీళ్ళని ట్రాన్స్ఫర్మేషన్ లీడర్స్ అంటారు. ఇక్కడ ఈ లెవెల్కి అందరు రాలేరండి, ఈ లెవెల్కి అందరూ రాలేరు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పర్సన్
తను ఎదిగి తన సంస్థ ఎదిగేలా చేసి ఆ తర్వాత తన చుట్టుపక్కల ఉన్నటువంటి పీపుల్స్ కూడా ఎదగాలని ప్రయత్నిస్తుంటాడు. ఇంతకుముందు చెప్పాను 80% టైంని, తన ఎనర్జీని, మనీని కూడా తన పక్కన వాళ్ళ కోసం కష్టపడి పెడుతూ ఉంటాడు ఎదగడం కోసం. ఆ మైండ్ సెట్ ఎవరికైతే వస్తుందో అది ఎప్పుడు వస్తుందంటే నువ్వు 3rd లెవెల్ ఎప్పుడైతే దాటుతావో అప్పుడు వస్తుంది అది. అటువంటి పీపుల్స్ని ఏమంటారంటే 4th లెవెల్ లీడర్స్ అంటారు. ఇక్కడ 4th లెవెల్ లీడర్గా అబ్దుల్ కలాం గారిని చెప్పుకోవచ్చు. తన కార్ డ్రైవర్ 10th ఫెయిల్ అయ్యే కార్ డ్రైవర్గా ఉన్నటువంటి కత్తిరేసిన ఒక డ్రైవర్ని తన గురించి తెలుసుకొని తనతో ఇంటరాక్ట్ అయ్యి తను ఏంటో తెలుసుకొని తనని ఎంకరేజ్ చేసి 10th కట్టించి 10th ఇంటర్ డిగ్రీ పీజీ పిహెచ్డి చేసి ప్రస్తుతం తమిళనాడులో ఒక యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాడు హిస్టరీలో. చూడండి, ఒక డ్రైవర్ ఎక్కడ, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎక్కడ, అంటే ఒక ప్రొఫెసర్ స్థాయికి వెళ్ళగలిగాడంటే డ్రైవరు తనకి ఎంత మోటివేషన్ ఉండాలి. ఆ లెవెల్ మోటివేషన్ ఎవరు ఇవ్వగలుగుతారంటే 4th లెవెల్ లీడర్స్ మాత్రమే ఇవ్వగలుగుతారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే నిస్వార్థపరులు. వారు చుట్టుపక్కల ఎవరైతే వస్తారో వారిని వైఫైలో వాళ్ళ రీజియన్లోకి వచ్చిన వాళ్ళు తన వైపు లాక్కున్నట్లు లాగేసుకొని వాళ్ళ గ్రోత్ కోసం పనిచేస్తుంటారు. ఇక్కడ మనం మంచి ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే అబ్దుల్ కలాం గారు అని చెప్పొచ్చు. తన రిలేషన్స్ కూడా ఎలా మంచిగా మెయింటైన్ చేస్తాడు. తను మిషన్ కోసం పనిచేసినప్పుడు చాలా అది మొనార్క్ లాగా పనిచేస్తారు. బయట ఎలా ఉంటారంటే చాలా సింపుల్గా ఉంటారు. చాలా సింపుల్ లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తుంటాడు. ఆ వ్యక్తిత్వం రావడమే ఒక గొప్ప లక్షణం. ఆ గొప్ప లక్షణం ఎవరికైతే ఉంటే వాళ్ళని 4th లెవెల్ లీడర్స్ లేదా ట్రాన్స్ఫర్మేషన్ లీడర్స్ అంటారు. నెక్స్ట్ 5th లెవెల్ పినాకిల్ అంటారు. వీళ్ళు ఒక మిషన్ కోసం మాత్రమే పనిచేస్తుంటారు. ఇక్కడ మోదీ గారిని చెప్పొచ్చు, అబ్దుల్ కలాం గారిని చెప్పొచ్చు. వీళ్ళు తీసుకున్న డెసిషన్ ఏంటంటే ఆ సమాజాన్ని ఉద్దేశించి డెసిషన్ తీసుకుంటారు. అక్కడ వాళ్ళు నష్టపోయినా పర్లేదు, నేను నష్టపోయినా పర్లేదు అనుకుంటారు. ఆ లెవెల్ ఆఫ్ లీడర్షిప్ ని వాళ్ళు దేశాల కోసం చూపిస్తూ ఉంటారు. దీన్నే హైయెస్ట్ లెవెల్ అంటారు, పినాకిల్ అంటారు. పినాకిల్ అంటే శిఖరాగ్రం లెవెల్ అంటారు. ఆ రెస్పెక్ట్ అనేది పబ్లిక్ ఎందుకు ఇస్తుంది వాళ్ళకంటే వాళ్ళు తీసుకునేటువంటి డెసిషన్ కావచ్చు. ఇప్పటి వరకు కాశ్మీర్ విషయంలో మనకి గత కొన్ని సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వం తీసుకున్న డెసిషన్ మోదీ గారు తీసుకోగలిగారు. ఆ డెసిషన్ తీసుకోవడం చాలా కత్తి మీద సాము లాంటిదే, కానీ అంత బెస్ట్ డెసిషన్ తీసుకోగలిగారు. ఈవెన్ అబ్దుల్ కలాం గారు కూడా తను సర్వీస్ చేయడంలో తను అనే ఒక స్వార్థాన్ని వదిలేసి పనిచేయగలుగుతారు కాబట్టి వీళ్ళని మనం 5th లెవెల్ లీడర్స్ అనుకోవచ్చు. ఇంకా ఫైనల్ గా 6th లెవెల్ లీడర్స్ అంటే ఇక్కడ మీకు పవన్ కళ్యాణ్ గురించి చెప్పొచ్చు. మీకు అనుకోవచ్చు కొంతమంది ఫ్యాన్స్ ఉండొచ్చు, కాకపోతే ఆపోజిట్ వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ ఇక్కడ నేను ఈయన లీడర్షిప్ గురించి డిస్కస్ చేయడానికి రీజన్ ఏంటంటే తన లీడర్షిప్ మీద ఇంటర్నేషనల్ ఛానల్స్ లో డిబేట్స్ కూడా నడిచాయి మొన్న ఎలక్షన్ తర్వాత. ఒక ఫెయిల్యూర్ క్యాండిడేట్ గా స్టార్ట్ చేసి, ఒక ఫెయిల్యూర్ ఎమ్మెల్యేగా స్టార్ట్ చేసి గత 10 ఏళ్లలో తనేంటో తాను ప్రూవ్ చేసుకొని తను సమాజానికి ఏం చేయాలనుకుంటున్నాడో జనాలకి తెలిసేలాగా చేసి తన సొంత డబ్బులతో ఎదుటివారికి సర్వీస్ చేస్తూ తను గడపాలంటే జీవితాన్ని ఒక మంచి లగ్జరియస్ లైఫ్ ని గడపగలడు. కానీ ఆ లగ్జరియస్ లైఫ్ ను వదిలేసి మన రాష్ట్రం ఏ విధంగా ముందుకు వెళ్ళాలని ఒక మంచి విజన్ తో జనాల్లోకి వెళ్ళి సక్సెస్ అయ్యి 21 సీట్స్ గెలిచి ప్రస్తుతాన్ని ఆ గెలుపు సంబరాలు కూడా చేసుకోకుండా మంచి లీడర్షిప్ కనబడేలా చేస్తూ సమాజానికి ఒక మంచి ఆదర్శంగా, యూత్కి ఆదర్శంగా, అంటే పాలిటిక్స్ అంటేనే మనం బయటికి వెళ్తే ఎందుకు పాలిటిక్స్ అది ఒక చెత్త అనుకునే మనకి అరే పాలిటిక్స్ లో ఇలా నిజాయితీగా ఉండొచ్చు, పద్ధతిగా మాట్లాడవచ్చు అనే ఒక క్వాలిటీని మనకి డెవలప్ చేసి సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇస్తూ ముందుకు వెళ్తున్నాం. ఎందుకంటే ఒక లగ్జరియస్ లైఫ్ ని వదిలేసి ఒక సింపుల్ పర్సన్ గా బ్రతకడం చాలా కష్టం అండి. ఆ స్థాయికి రీచ్ అయ్యి అక్కడ నుంచి కిందకి వచ్చి పనిచేయడం అనేది చాలా కష్టం. అది ఎక్స్ట్రాడినరీ లీడర్షిప్ అంటారు, ఎక్స్ట్రాడినరీ పీపుల్స్ అంటారు వాళ్ళు. అదేవిధంగా ఇంకొక అమ్మ కమలాత్రన్, ఈమె తమిళనాడులో ఉన్నటువంటి ఒక ముసలావిడ. తనకి ఎవరు లేరు. తను ₹1 ఇడ్లీ ఇస్తుంది అనమాట. గత 37 ఏళ్ల నుంచి తనే రూపి తనే తను స్వతహాగా చేసి చట్నీ చేసి అమ్మగలిగేటువంటి నిస్వార్థమైనటువంటి సేవ. తను వచ్చి తిని వెళ్తుంటే పీపుల్స్ తను చూసి చాలా ఆనందపడుతుందట. అంటే నా కుటుంబ సభ్యులు తింటున్నారు అనే ఫీలింగ్ వస్తుందంట. అది ఎక్కడి నుంచి వస్తుందంటే ఒక సహృదయం, ఒక మంచి హృదయం నుంచి వస్తుంది, నిస్వార్థమైనటువంటి హృదయం నుంచి వస్తుంది. ఎవరైతే నిస్వార్థమైనటువంటి హృదయంతో, మంచి ధైర్యంతో, సాహసంతో ఈ మానవాళికి, ఈ సృష్టికి మేలు జరగాలని ముందుకు వెళ్తారో వాళ్ళు 6th లెవెల్ లీడర్స్. వెళ్ళగలుగుతారో వాళ్ళు 6th లెవెల్ లీడర్స్. ఓకే, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి స్టేజ్ లో కొన్ని వందల మంది లీడర్స్ మనం డిస్కస్ చేయొచ్చు. ఇది లెవెల్స్ ఆఫ్ లీడర్షిప్. ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి, మీరు ఎక్కడున్నారు? మీరు ఏ లెవెల్ లీడర్ ఒకసారి చెప్పండి.
మీరు ఏ లెవెల్ లీడర్? ఒక్కరికి ఎవరికైనా మీరు ఏ లెవెల్లో ఉన్నారు? నాకు చెప్పకపోయినా పర్లేదు, ఈ రోజు నుంచి మీరు మిమ్మల్ని కొద్దిగా మార్చుకోండి. మనం ఎప్పుడు కూడా 6th లెవెల్లో ఉండలేం 100%, కానీ 6th లెవెల్కి రీచ్ అవ్వడానికి చేయండి. రీచ్ అయ్యేలాగా మీరు కష్టపడండి. అప్పుడు మీ వ్యక్తిత్వానికి, మీ వృత్తికి కూడా మీరు ఏమవుతుంది, ఒక వన్ వస్తుందండి. మరి ఒక లీడర్గా సక్సెస్ అవ్వాలంటే ఎప్పుడు కూడా అప్డేటెడ్ ఉండాలి. ఏ విషయాల్లో అప్డేటెడ్ ఉండాలి? ఏ విషయాలు ఉండాలంటే పెస్టెల్లో ఉండాలి. పెస్టెల్ అంటే పొలిటికల్, ఎకనామికల్, సోషల్, టెక్నాలజికల్, ఎన్విరాన్మెంటల్ అండ్ లీగల్గా. ఎప్పుడు కూడా లీడర్షిప్ అనేది ఒక సవాల్ అండి. పొలిటికల్ విషయాలు మారితే మన సంస్థ ఎటు వెళ్తుందో తెలియదు. డెసిషన్ మేకింగ్ అనేది మొత్తం పొలిటికల్ పార్టీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ప్రభుత్వాల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎకానమికల్గా కూడా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతూ ఉంటాయి. సోషల్గా కూడా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతుంటాయి. పీపుల్స్ ఎలా మారుతారో తెలియదు. ఒకప్పుడు ఫోన్ అంటే తెలియని వాళ్ళు ఇప్పుడు కంప్లీట్గా మనం ఫోన్ మీద డిపెండ్ అయిపోతున్నాం. టెక్నాలజీ మారిపోతుంది, ఏఐ మీద డిపెండ్ అయ్యే స్థాయికి వచ్చాం మనం. ఎన్విరాన్మెంటల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా రావచ్చు, ఎటువంటి భూకంపాలు రావచ్చు, ఇంకెక్కువ కరోనా రావచ్చు, ఇంకేదైనా రావచ్చు. ఇలా వచ్చినప్పుడు లీగల్గా కూడా ప్రభుత్వాలు మారినప్పుడు లీగల్గా కూడా డెసిషన్స్ మారుతుంటాయి. మారినప్పుడు నువ్వు ఒక సంస్థ యొక్క లీడర్ అయినప్పుడు ఆ లీడర్షిప్ ఎలా చేయాలి, ఏది వచ్చినా ఎటువంటి ఆటుపోట్లు వచ్చినా కూడా నువ్వు తట్టుకోవాలంటే ఎప్పుడు కూడా అనాలిసిస్ చేసేటువంటి కెపాసిటీ నీలో ఉండాలి. ఎప్పుడైతే నువ్వు పెస్టల్ అనాలిసిస్ చేయగలుగుతావో అప్పుడు ఒక లీడర్గా అప్డేట్ అవుతుంటావు. అప్పుడు నువ్వు సక్సెస్ అవ్వడానికి అది ఒక మంచి మార్గం. మీ స్టైల్స్ ఏంటో తెలిసాయి, మీ స్టైల్స్ ఏంటో తెలిసాయి, మీ స్కిల్స్ ఏంటో తెలిసాయి, మీ లెవెల్స్ ఏంటో తెలిసాయి, మీరు ఎట్లా అప్డేట్ అవ్వాలో చెప్పారు. మరి టీంని ఎలా బిల్డ్ చేసుకోవాలో చూద్దాం. టీంని బిల్డ్ చేసుకోవాలంటే సింపుల్ ఫార్ములా వాడాలి. సింపుల్ ఫార్ములా వాడాలి. సిఎంఆర్ షాపింగ్ మాల్కి వెళ్ళండి. సిఎంఆర్ షాపింగ్ మాల్కి వెళ్తే మీరు ఏమవుతుంది, ఓ 10,000 బిల్ చేయండి. బిల్ చేస్తే మీకు లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి. అది ఎలా వస్తాయో చూడండి. సిఎంఆర్, కామన్, మ్యూచువల్ అండ్ రోల్ క్లారిటీ ఉండాలి. ఒక లీడర్ తన టీంని తయారు చేసుకున్నప్పుడు వాళ్ళ కెపాసిటీస్ మీద, వాళ్ళ మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ మీద, వాటి గోల్స్ మీద, వీటన్నిటి మీద కూడా కమాండ్ ఉండాలి. వాటిని ఎలా ఫ్రేమ్ చేయాలంటే ఆ టీం మెంబర్స్ అందరికీ ఈక్వల్గా కామన్ గోల్స్ ఉండేలా చూడాలి, కామన్ వాల్యూస్ ఉండేలా చూడాలి, కామన్ ప్రిన్సిపల్స్ ఉండేలా చూడాలి, కామన్ రూల్స్ ఉండేలా చూడాలి. ఇక్కడ వాల్యూస్, ప్రిన్సిపల్స్ అంటే అనొచ్చు. వాల్యూస్ అనేవి చిన్న చిన్నగా మనం పెట్టుకునేటువంటి ప్రాంతాన్ని బట్టి, మన సంస్థను బట్టి, మన మతాలను బట్టి ఇలా మనం పెట్టుకున్నటువంటి చిన్న చిన్న రూల్స్. ఒక ప్రాంతానికి వెళ్తే ఆ వాల్యూస్ ఒకలా ఉంటాయి, ఇంకో ప్రాంతానికి వెళ్తే వాల్యూస్ ఇంకొకలా ఉంటాయి. కానీ ప్రిన్సిపల్స్ అనేవి యూనివర్సల్ అనమాట. ఎవరికైతే ప్రిన్సిపల్స్ ఉంటాయో, ఏ లీడర్కి అయితే ప్రిన్సిపల్స్ మీద వర్క్ చేస్తాడో తను దేనికి కూడా అతలాకుతలం కాడు. ఎటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినా కూడా ఎప్పుడు తన స్టాండ్ మీద నిలబడగలుగుతాడు. ఎవడు నిలబడగలుగుతాడు అంటే ప్రిన్సిపల్స్ ఎవరికైతే పర్ఫెక్ట్గా ఉంటాయో వాళ్ళు నిలబడగలుగుతారు. ఓకే, వాళ్ళ గోల్స్ కామన్గా ఉండాలి, వాళ్ళు పెట్టుకున్నట్టు వాల్యూస్ కామన్గా ఉండాలి, వాళ్ళ ప్రిన్సిపల్స్ కామన్గా ఉండాలి, వాళ్ళ రూల్స్ కూడా బెస్ట్గా కామన్గా ఉండాలి. అది కామన్ గోల్స్, కామన్ వాల్యూస్, కామన్ ప్రిన్సిపల్స్, కామన్ రూల్స్ అన్నీ ఒకేలా ఉండాలి. అప్పుడే టీంని మనం బిల్డ్ చేయగలుగుతాం. మ్యూచువల్ కోఆపరేషన్ ఉండాలి, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఈ వర్క్ తనకిస్తే తను పర్ఫెక్ట్గా చేయగలడని ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరి స్కిల్స్ మీద ఒకరికి బెస్ట్ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు మాత్రమే టీం బిల్డ్ అవుతుంది. కాన్ఫిడెన్స్ ఉండాలి. తను నన్ను మోసం చేయడు, తనని నేను మోసం చేయను అనేటువంటి కాన్ఫిడెన్స్ ఒకరి మీద ఒకరికి ఉండగలగాలి. అది వృత్తిపరంగా కావచ్చు, ఇంకా పర్సనల్గా కావచ్చు. ఒకరి మీద ఒక కాన్ఫిడెన్స్ పెరగాలి. అదేవిధంగా ట్రస్ట్ కూడా ఉండాలి. ఒకరి మీద ఒకరికి ట్రస్ట్ పెరిగినప్పుడే మ్యూచువల్గా ఆ టీం అనేది స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళగలుగుతుంది. ఎస్పెషల్ ఇంకోటి ఏంటంటే రోల్ క్లారిటీ అనేది బాగుండాలి. కలెక్టివ్గా ఏదైనా డెసిషన్ తీసుకోగలగాలి, రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వాలి. ఏదైనా ఫెయిల్యూర్ వచ్చినప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా దాని రెస్పాన్సిబిలిటీ ఈక్వల్గా చేసుకునే మైండ్ సెట్ మనం డెవలప్ చేయగలగాలి. కాన్ఫ్లిక్ట్స్ రెజల్యూషన్, క్రైసిస్ మేనేజ్మెంట్, కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు, సంఘర్షణ క్రియేట్ అయినప్పుడు వాటన్నిటిని ది బెస్ట్గా సాల్వ్ చేసినటువంటి లీడర్ ఉన్నప్పుడు మాత్రమే ఆ టీం బిల్డ్ అవుతుంది. అదేవిధంగా క్రైసిస్ వచ్చినప్పుడు ఆ క్రైసిస్ని కూడా హ్యాండిల్ చేసినటువంటి కెపాసిటీ లీడర్తో పాటు ఆ లీడరు ఆ టీం మెంబర్స్ని కూడా షేర్ చేస్తే దాన్ని తీసుకునే మనస్తత్వం కూడా టీం మెంబర్స్లో డెవలప్ చేయగలగాలి. వీటన్నిటిని చేసినప్పుడు సింపుల్గా సిఎంఆర్ ఫార్ములా, కామన్ గోల్స్, వాల్యూస్, ప్రిన్సిపల్స్ అండ్ రూల్స్, మ్యూచువల్ కోఆపరేషన్, అండర్స్టాండింగ్, కాన్ఫిడెన్స్ అండ్ ట్రస్ట్ అండ్ రోల్ క్లారిటీ, కలెక్టివ్గా ఉండాలి, రెస్పాన్సిబుల్గా ఉండాలి, కాన్ఫ్లిక్ట్స్ అండ్ క్రైసిస్ మేనేజ్మెంట్ని హ్యాండిల్ చేసిన కెపాసిటీని ఏ లీడర్ అయితే డెవలప్ చేస్తాడో ఆ లీడర్ బెస్ట్ టీంని బిల్డ్ చేయగలుగుతాడు. మరి ఇండియా ఏం కోరుకుంటుంది? ఒకప్పుడు చూడండి, ప్రతి ఒక్కరూ ఆ లీడర్ పేర్లు ఎవరి పేరు చెప్పినా కూడా మనకి చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. కానీ ఇప్పుడు లీడర్స్ చూస్తే నోటికి మనకి ఏది వస్తే అది మాట్లాడగలుగుతున్నాం.
కొంత రెస్పెక్ట్ కూడా లేకుండా. రీజన్ ఏంటి చెప్పండి? అప్పుడు నిస్వార్థమైనటువంటి జీవితాన్ని గడిపారు. వాళ్ళు చేసినటువంటి త్యాగాలు కూడా నిస్వార్థమైనటువంటి త్యాగాలు. తన జీవితాన్ని త్యాగం చేసి దేశం కోసం పనిచేశారు. కానీ ఇప్పుడు స్వార్థపరులం ఎక్కువైపోయాం. మన రాజకీయ వ్యవస్థ కావచ్చు, కార్పొరేట్ సిస్టమ్ కావచ్చు, ఏ వ్యవస్థలో చూసినా కూడా స్వార్థపరులు ఎక్కువైపోయారు. మరి ఇండియా ఏం కోరుకుంటుంది? ఇండియా అంటే ఒక నిస్వార్థమైనటువంటి ఒక లీడర్ని కోరుకుంటుంది. ఒక ధైర్య సాహసాలు కలిగినటువంటి, మంచి హృదయం కలిగినటువంటి ఒక లీడర్ని కోరుకుంటుంది. అటువంటి లీడర్స్గా మనం తయారై మన పిల్లల్ని తయారు చేసి ఇంపాక్ట్ ద్వారా ఈ సొసైటీలో ఉన్న వాళ్ళని ఒక మంచి లీడర్స్గా తీర్చిదిద్ది ఈ సమాజానికి అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు శ్రీనాథ్ గారు. Thank you, Andy. Thank you very much.